Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. And today we have with us JD Chakravarti garu. నాకు బ్రదర్ ఉన్నాడు, మీ ఇద్దరం ట్విన్స్. తన పేరు బిక్రవర్తి అని చెప్పాం, కంగారు పడ. Okay. అదే కదా. నేను 7:30 తర్వాత మై లైఫ్ ఎండ్స్ విత్ ది అవుట్ సైడ్ పీపుల్. చాలా మంది చెప్తా, మీరు చచ్చిపోవాలి డిసైడ్ అయితే చావు ఎవరికైనా తప్పదు కదా, 7:30 లోపల చచ్చిపోండి అని. నేను రాను. బెల్ మోగింది, టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. డోర్ తీస్తే రాము గారు అంటే ఆయన అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్తే చక్రవర్తున్నట్టు. నువ్వు వచ్చింది మా ఇంటికే కదా. ఒక కులు మనాలిలో చేస్తా అంటే ఒక 2,500 ఎంతో తెలియదు. డీప్ వ్యాలీ ఉంది, వ్యాలీలో నేను ఏదో చెయ్యాలి ఇలా అంటూ ఆ రోజు లెగ్ స్లిప్ అయ్యా. గాన్ కేస్. అందరూ అని అరుస్తున్నారు. ఈయన మైక్లో పైన ఎక్కడో ఉన్నాడు, నీకు అనిపించట్లేదు. ఎక్కడి నువ్వు బ్రతుకుంటే 1 more, చచ్చిపోతే బ్యాకప్ అన్నాడు. కృష్ణవంశీ గారు మీకు బాగా క్లోజ్ కదా, లైక్ అనే నేను అనుకుంటున్నాను. వాడి సంగతి నాకు తెలియదు. వాడు కోపం వచ్చి రాము గారి దగ్గరికి వచ్చి, సార్ నేను మానేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ నైట్కి తాళపడుగులో వెళ్ళిపోతున్నా అన్నాడు. ఏంటి వంశీ పిచ్చెక్కిందా నీకు, వాట్ హ్యాపెండ్ అంటాడని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడికి ఎందుకు అన్నాడు ఈయన. "సార్, అది మా ఊరు సార్" అన్నాడు. "ఓ యూఆర్ ఫ్రమ్ తాళపడుగూడెం." సో వెరీ వెరీ బిజీ, నాకు డిసెంబర్ వరకు నేను చేయదలుచుకోలేదు అన్న. ఎగ్జాక్ట్లీ సార్, మేము కూడా జనవరి నుంచి అనగానుగా ఒక రోజు అంటే యా ఇట్స్ గుడ్ ఫిల్మ్ అంది. సో దాని తర్వాత గులాబీ, యా ఇట్స్ గుడ్ మూవీ. నేను తరుణ్ నువ్వు హీ ఫటాఫట్ డమ్ డమ్ చూసావు కదా, యా నాకు కూడా ఫేవరెట్ ఫిల్మ్ అది. వీడు హీరో అయిపోయాడా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీరో క్వాలిటీ ఉందండి వీడికి అంటే కదా అంది అమ్మాయి. అమ్మాయి పేరు సిమ్రన్. నాకు చాలా నచ్చింది జోష్లో మీ క్యారెక్టర్. దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ సీ హిమ్ మోర్ అనుకున్నా. వాట్ హ్యాపెండ్ సార్ దేర్? ఒక సినిమా హిట్ అయితే దీనివల్ల 10 సినిమాలు వస్తాయి అనుకోవటం అది అవివేకం, అది స్టూపిడిటీ. కొంతమంది ఏంటంటే ఛాన్స్ తీసుకుందాం, ఈ ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసి అని అనుకుంటారు. కొంతమంది టెంప్లెట్ సినిమాలు తీస్తారు. సార్, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్? వెరీ ఫస్ట్ పాడ్కాస్ట్. How did you feel, sir? చాలా రోజుల తర్వాత ఇలా పద్ధతిగా మాట్లాడినట్టు. గొడవ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. So guys, that's JD Chakravarti for you. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhu Chepta, and today we have with us JD Chakravarti garu. లేట్ చేయకుండా కాన్వర్జేషన్లోకి వెళ్ళిపోదాం. సార్కి ఎలా ఉన్నారు ఏంటి అని ఈ బేసిక్ క్వశ్చన్ నేను అడగను. థ్యాంక్ యూ. కానీ అది నాకు నచ్చింది. కాంట్రాస్ట్లో ఉన్నారు. పేరేమో సోచ్ చెప్తాను, సోచ్ చెప్పకుండా మొదలెడుతుంది. బాగుంది అది. అసలు సోచ్ చెప్తాను ఎందుకు పెట్టారు అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఒక ఎజెండా లేకుండా మాట్లాడుకోవడం సార్. బేసికల్లీ మేము ముందు టాపిక్ ఎత్తుక్కునే వాళ్ళం, ఆ టాపిక్ నుంచి స్టార్ట్ చేసి ఎటో వెళ్ళిపోయేది కాన్వర్జేషన్. ఇట్ ఈస్ టు కీప్ ఇట్ క్యాండిడ్ అనమాట, ఒక ఎజెండా లేకుండా. లైక్ గుడ్ గుడ్ గుడ్. ఎస్ సార్. సో నాకు 2004 తర్వాత మీరు కొంచెం గ్యాప్ తీసుకుని సినిమా చేశారు. నాకు అది చాలా ఇష్టం. అది ఏంటంటే అందులో మీ రోల్ నా ప్రాబ్లం అదే, జోష్ అది కాదు, దుబాయ్ సీన్. థ్యాంక్ యూ మ్యాన్. ఓకే. సో దుబాయ్ సీన్ లో నాకు అంటే మా జనరేషన్ లో నాకు నచ్చిన రోల్ సార్ అది. యువర్ ఫేవరెట్ రోల్ ఆఫ్ మైన్. థ్యాంక్ యూ. సో అసలు నాకు దుబాయ్ సీన్ స్టోరీ కావాలి. అసలు మీరు వై డిడ్ యూ వాంట్ టు డూ దట్ ఫిలిం, అసలు హౌ డిడ్ దట్ హ్యాపెన్ అనేది. యాక్చువల్లీ సినిమా కథ రాసుకుంటున్నప్పుడు వాళ్ళు అని మొదలెట్టాలి, అది సోది. ఓకే, అసలు విషయం అది కాదు. అసలు విషయం ఏంటంటే కోన వెంకట్ ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పరు. నేను మొన్న ఎక్కడో వివి వినాయక్ కూడా చెప్పడం విన్నాను. రాము గారు వెంకట్కి సత్యకి అవకాశం ఇచ్చారని, పాటలు మాటలు ఆయన రాశాడని. కాదు యాక్చువల్గా ఏంటంటే రాము గారికి తెలియదు అసలు అది. రాము గారు వద్దన్నారు. ఓకే. సో ఆ సినిమాకి రాము గారికి తెలియకుండా కోన వెంకట్ చేత ఫస్ట్ నేనే పాట రాయించాను. ఓకే. అది శాస్త్రి గారిని ఒప్పించానని శాస్త్రి గారు అనుకున్నారు, మాయ చేశాను నేను అనుకున్నాను. సో అండ్ వెంకట్ వాంటెడ్ టు రైట్ అ సాంగ్. ఓకే. సో కోన వెంకట్ రాస్తా అన్నప్పుడు అప్పుడు మేము మెడ్రాస్లో నేను పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేనే చేశాను. సత్యకి ఐ వాజ్ అపార్ట్ ఫ్రమ్ ఎడిటింగ్ ది ఫిల్మ్ వాజ్ ఆల్సో డూయింగ్ ది పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు, సౌండ్ డిజైన్ చేస్తున్నప్పుడు అప్పుడు వెంకట్ సాంగ్స్ అన్ని కూడా నేనే రికార్డ్ చేయించాను. ఓకే. రాము గారు శాస్త్రి గారి చేతే రాయించు అని చెప్పినా కూడా వెంకట్
మీద ఉండే ఇష్టం అభిమానంతో ఆ పాట రాయించిన తర్వాత తన చేతే ఆ సినిమాకి డైలాగులు కూడా రాయించాను. ఆ సన్నిహిత్యంతో కోన వెంకట్ ఫోన్ చేసి నువ్వు చేస్తే చాలా బాగుంటుంది, ఎవరికి అన్న, సినిమాకా నాకా? అది విషయం, ఎవరికి అంటలో ఉద్దేశం లేదు సినిమాకి బాగుంటుంది అంటే సరే. నాకు అఫ్కోర్స్ నాకు సీను వైట్లు కూడా నాకు ఐ నో హిమ్. నాకు మన వివి వినాయక్ కానీ సీను కానీ వీళ్ళందరూ సాగర్ దగ్గర అసిస్టెంట్స్గా ఉండేవారు. అప్పటి నుంచి బాగా తెలుసు. అప్పటికప్పుడు వెంకట్ ప్లీజ్ నా కోసం చేయాలి, నువ్వు నా కోసం చేయాలి అంతే తీసేసాను. దాని వెనకాల గులే బకావాడికి అదేం లేదు. వాళ్ళు రాస్తున్నప్పుడే నేను లేకపోతే ఆ సినిమా ఆపేస్తాం ఇలా చెప్తూ ఉంటాం కదా మామూలుగా. నన్ను దృష్టిలో పెట్టుకుని నేను ఎలా ఈ బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తాను అవి ఏం లేదు. వెంకట్ సరే సిన్స్ we know each other and traveled and he also worked under me, so then I thought okay fine, and he was also a friend. Okay డిసప్పాయింట్ అయిపోయావు కదా? లేదు అంటే కాదు, దీని వెనకాల చాలా కథ ఉంటుంది అనుకున్నావు, ఏ కథ లేదు. నాకు క్వశ్చన్ ఉంది సార్. మీరు ఇందాక జోష్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, యూ స్టార్టెడ్ విత్ జోష్. నేను యాక్చువల్లీ మాకు 2009లో రిలీజ్ అయింది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ జోష్. కరెక్ట్. జోష్ రిలీజ్ అయినప్పుడు నాకు అప్పటికే మా మదర్ కూర్చోబెట్టి బొంబాయి ప్రియుడు, గులాబీ ఇవన్నీ చూపించారు. ఓకే, తర్వాత జోష్ చూసా. మీరు సేమ్ అనుకోలేదు నేను, బికాస్ జోష్లో మీరు చాలా డిఫరెంట్గా ఉంటారు. కుర్తా కానీ షార్ట్ హెయిర్ అదంతా. ఐ థాట్ యూఆర్ డిఫరెంట్ పర్సన్. దెన్ ఐ థాట్ అమ్మ అన్నారు మరి జేడి చక్రవర్తి హీఈస్ ద వన్ హూ డిడ్ గులాబీ అది ఇది అని చెప్పారు. కాదు నేను అలాగే అనుకున్నాను, వేరే పర్సన్. ఎందుకంటే ప్లీజ్ ఫినిష్. నేను తర్వాత ఏమంటున్నానంటే సార్ ఓకే క్రేజీ అసలు నైస్, నాకు చాలా నచ్చింది జోష్లో మీ క్యారెక్టర్. దుబాయ్ సీన్లో చూసాం అప్పటికి ఇదంతా. దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ సీ హిమ్ మోర్ అనుకున్నా. వాట్ హ్యాపెండ్ సార్ దేర్? అదే జోష్ ఎక్కువైపోయింది. దాని ముందర సినిమాని సీరియస్ తీసుకున్నా దుబాయ్. జోష్ ఎక్కువై దుబాయ్ వెళ్ళినట్టున్నాను. ఏంటంటే నాకు జోష్ సినిమాకి ఇప్పుడు చాలా పెద్ద కథ ఉంది, అది నేను చెప్తే అసలు టైం ఉన్నదే టైం. ఓహో, సో హోమన్ సినిమా చేసినప్పుడు రాజు బాట్ మై ఫిల్మ్. దిల్ రాజు హోమన్ సినిమా తను కొన్నప్పుడు తను కండిషన్ పెట్టాడు నాకు, నవ్వుతూ సరదాగానే. అది ఇట్ వాజ్ నాట్ మస్ట్ షూట్, క్లాజ్ ఏం కాదు. హోమం హిట్ అయితే నువ్వు నన్ను ఏం అడగకూడదు, స్టోరీ గీరి ఏం అడగకూడదు, సినిమా చేయాలన్నాడు. అంటే అది అవ్వకూడదనో కాదు, అంత అవుతుందనో అనే అంత నాకు. ఇప్పుడు వాట్ ఐ లవ్డ్ ఇప్పుడు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కశ్యప్, గాయపడ్డ సింహం డైరెక్టరు, తనకి తెలియకుండానే నిన్న ఫోన్లో మాట్లాడుతూ, అంటే తను నాతో తెలియకుండా మాట్లాడలేదు, తను మాట్లాడుతూనే తెలియకుండా విషయం చెప్పాడు. నాకు తెగ నచ్చింది, ఎందుకంటే నేను దాన్ని అర్థం చేసుకోగలిగా. ఎవరో ఫోన్ చేసి ఏదో ఆ ఇష్యూ ఉంది ఇక్కడ, అదేదో ఉంది ఆ ఇష్యూ, ఏదో చిన్న ఇష్యూ, ఏదో అక్కడ ఏదో 2,000 3,000 పంపించాలి ఏదో చెప్తే, ఒరే ఇంకొక 10-15 రోజుల్లో నా సినిమా రిలీజ్ ఉంది, నా ఫస్ట్ సినిమా, నా కెరియర్, నా లైఫ్, దాని ముందేంటి దాని తర్వాత ఏంటి, దాని ఇప్పుడు జరుగుతున్న ఎడిటింగ్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న అదేంటో సీజీ వర్క్ ఉంటుంది, డిఐ వర్క్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, ఇన్ని గొడవలు ఉంటాయిరా, ప్లీజ్ రా నన్ను కన్సిడర్ చేయండి రా, 3,000 కోసం నాకు ఫోన్లు చేయొద్దురా అని చెప్పేట. నాకు ఎందుకు నచ్చిందంటే హోమన్ సినిమా అప్పుడు తను అడిగితే నాకు తన నమ్మకం మీద నమ్మకం పెరిగిపోయింది. ఇది సూపర్ హిట్ అవుతుందని నమ్మేసాడు, హిట్ అవుతుందని. ఆ పోయింది అంటే సరే అన్న, అలా మొదలైంది జోష్. అదేమో హోమం హిట్ అయింది, మర్చిపోయాడు అనుకున్నా. కరెక్ట్గా 6 నెలలకు ఫోన్ చేశాడు, చక్రి మనం సినిమా చేస్తున్నాం తెలుసు కదా అన్నాడు. మనం అంటే అన్న జోష్ అనే సినిమా చేస్తున్నాం, సో నీకు గుర్తుంది కదా ఇగో నువ్వు కండిషన్స్ ఏం లేవు అన్నాడు. సరే ఓకే డన్ అన్న. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ జోష్. ఓకే, దెర్ ఈస్ నథింగ్ అగెయిన్స్ట్, ఐఎమ్ నాట్ నథింగ్. అంటే ఇప్పుడు ఇట్ వాస్ డెఫినెట్లీ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో నాకు రాజుకి ఎప్పుడు వీ యూస్ టు హ్యావ్ క్రియేటివ్, అంటే ఇప్పుడు నేను మాట ఇచ్చాను, నేను అడగను ఏం చేయను, బట్ నేను మధ్య మధ్యలో చెప్తూ ఉండేవాడిని, రాజు నా మాట విను, నేను ఏమనుకుంటున్నానంటే ఇలా అనుకుంటున్నాను రాజు అనగానే రాజు నాకు లేదని కూర్చోబెట్టి ఒక అరగంట కథ చెప్పేవాడు. చాలా బాగుంది రాజు కథ అనేవాడు నేను. సో అయిపోయిన తర్వాత మేము వివే షూటింగ్ ఇన్ అమృత్సర్లో షూటింగ్ చేసాం, కాలేజ్ ఎపిసోడ్ అంతా చేసినప్పుడు. ఇది ఎవరికి తెలియని రహస్యం, ఇంకా మీకు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది రహస్యం. మేము షూటింగ్ చేస్తున్నాం, ఒక 8:30కి వెళ్ళాం. సమీర్ కెమెరామెన్
డైరెక్టరు, మేము అందరం ఉన్నాం. సో ఏదో సమ్ 4-5 పేజెస్ సీను. ఇది ఒక్క షాట్లో చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా అన్నా నేను. ఏదో చాలా అమాయకంగా బాగుంటుంది అన్నారు సమీర్ గారు. అంటే వాడు అఫ్కోర్స్ మా రసూల్ దగ్గర వాడు ఓకే. అసిస్టెంట్తో పాటు వాడు వీ నో హిమ్ సిన్స్ హీ వాజ్ ఎ కిడ్. సో వాడు అంటున్నాడు అంటే ఏంట్రా అంటే అయిపోయింది. సో ఆ షాట్ చేసాం, అందరూ చప్పట్లు కొట్టేశారు. సో రాజు కూడా వచ్చి చూసినా ఎట్లా నువ్వేమో ఎంతసేపు డౌట్లు ఉంటాయి చూడు ఎట్లా చప్పట్లు కొట్టినరు అని అన్న. రాజు వాళ్ళు చప్పట్లు కొట్టడం సంగతి వేరు, దీని వెనకాల చిన్న కథ ఉంది, రాజు చెప్తాను అన్న. 8:30కి స్టార్ట్ చేసాను, 9:15కి అయిపోయింది. అయిపోయిన తర్వాత 9:30కి ఇప్పుడు ఆ సీన్లో నాతో పాటు బ్రహ్మానందం గారు కూడా ఉంటారు. సో బ్రహ్మానందం గారు అందరినీ వాటేసుకుని నన్ను కొంచెం గట్టిగా వాటేసుకుని వెళ్ళిపోయారు. బ్రహ్మానందం గారు వెళ్ళిపోయిన తర్వాత ఏంది ఏదో చెప్తా అన్నావు అన్నాడు. ఆయన కార్యక్రమం రాజు చెప్తా అన్న అంటే ఆయన మీద అది నేరం లాగా. వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పాను, నిన్న రాత్రి ఏమైందంటే రాజు 7:30కి నా రూమ్ డోర్ కొట్టారు, తలుపు కొట్టారు ఆయన. అంటే మీరు అడిగిన దానికి నేను చెప్పేది వేరే, బట్ దాంట్లోకి వస్తా. అయ్యే పర్లేదు సార్, మనకి అలాగే ఎలాగైతే మనకి ఎలాగో సోదే చెప్పుకోవాలి. సో 7:30కి తలుపు కొడితే డోర్ తెరుస్తున్నాయి. 10:30, 1:30, 5:30. ఏంటి అన్న 10:30, 1:30, 5:30 అంతే అంటున్నారు అన్నా. ఏంటబ్బాయి ఏంటి విషయం చెప్పండి అన్న. కూర్చోబెట్టి రే నేను సీన్ చూశాను రా, నువ్వు రేపు పొద్దున వెళ్ళి సెట్లో అది అప్పుడే కొత్తగా చూసినట్టు చూసి సింగిల్ షాట్లో చేస్తే ఎలా ఉంటుంది అన్ను అంటే డైరెక్టర్ ఒప్పుకుంటే నేను 10:30 ఫ్లైట్కి వెళ్ళిపోతా. కాదు నువ్వు ఆలోచించి బాగుంది దీన్ని కొంచెం మనం మీరు చెప్పండి అంటే 1:30కి వెళ్తా. లేదు ఇప్పుడు నువ్వు డిస్కస్ చేసి ఇప్పుడు ఇది కాదు అంటే 5:30కి వెళ్తా. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? అది మ్యాచ్ ఫిక్సింగ్. అది కాదు అన్న నీ ఇష్టం రా. ఓహో మళ్ళీ ఇన్నసెన్స్. సో బి వెరీ క్లోజ్. సో ఆయన సరదాగా అప్పుడప్పుడు రే అంటూ ఉంటారు, రే నీ ఇష్టం రా అన్నారు. అయిపోయిందా పొద్దున్నే, ఇది నిన్న సాయంత్రం 7:30 జరిగింది. పొద్దున్నే 5:30కి మళ్ళీ తలుపులు కొట్టారు. తీస్తే మళ్ళీ అదే అస్సలు బ్లాంక్ ఫేస్. 10:30, 1:30, 5:30 అని వెళ్ళిపోయారు ఆయన. సో ఈ విషయం సమీర్ గడికి తెలుసు. ఓ దట్స్ వాడు అందుకనే అంటున్నాడు. సో ఇది ఎప్పుడు చెప్పలేదు, ఎందుకో జోష్ విషయం మళ్ళీ వచ్చినప్పుడు ఇలా వస్తుందో లేదో తెలియదు కనుక. పైగా సిన్స్ you spoke about Josh, I thought I have to tell this. Okay. So anyway, so Josh తర్వాత Josh it happened like that. Okay. Josh అవడానికి అది దాని తర్వాత ఈ మధ్య నేను చాలా మంది అడగటం కూడా జరిగింది నన్ను. అది ఐ థింక్ ఇట్స్ మిస్టేక్. ఇది మన తెలుగులో ఇంతమంది నటులు ఉంటే హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, భోజ్పురి నుంచి ఎందుకు తెచ్చుకున్నా అది తప్పు. ఇప్పుడు ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఒక క్యారెక్టర్కి ఒక్కొక్కరు సరిపోతారు, వీళ్ళైతే బాగుంటారు, వీళ్ళైతే కరెక్ట్గా ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళని పెట్టుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు మరి మమ్మల్ని వేరే భాషలో పెట్టుకుంటున్నారు కదా. నేను తమిళ్ చేస్తున్నా, తెలుగు చేస్తున్నా, మలయాళం చేస్తున్నా, కన్నడ చేస్తున్నా, హిందీ చేస్తున్నాను, ఇప్పుడు మరాఠీ కూడా చేస్తున్నాను. ఒక్క ముక్క రాదు కాబట్టి చాలా సినిమాలు చేస్తాను నాకు నమ్మకం. భాష రానప్పుడు ఎక్కువ పెట్టుకుంటారు. సో కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ నేను చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే ఈదర్ ఐఎమ్ టూ చూజీ ఆర్ పిచ్చి. ఓకే, రెండు ఒకటే. ఇప్పుడు నేను చాలా చూజీ అన్నప్పుడు అవతల వాళ్ళకి పిచ్చిగా అనిపించవచ్చు. సో అంత దానికి పర్టికులర్ కారణం లేదు. ఎందుకంటే నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు చిన్న టెన్షన్ ఒకటి ఉండాలని నా పర్సనల్ ఫీలింగ్. నాకు ఆ టెన్షన్ ఉండాలి. అయ్య బాబాయ్ రేపు పొద్దున్న షూటింగ్ అనే టెన్షన్ ఉండాలి అనేది నా ఉద్దేశం. అంటే రోజు చేస్తే ఉంటుందా అని కాదు, అది నా గురించి మాట్లాడుతున్నా, అది నా పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు చాలా మంది అంటే మిగతా వాళ్ళకు ఉండదు, అరే నీ అమ్మ నా కొడకలారా సరిగ్గా వినండ్రా, ఇది నాకు పలానాది నచ్చదు అని చెప్తే నువ్వు దాన్ని యూనివర్సల్ ఎందుకు చేస్తావు? నాకు నచ్చకపోతే నేను చేయలేను. అది లవ్ అయినా సినిమా అయినా. సార్ ఆర్జీవి గారి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు, అలా అనొచ్చా? లైక్ డెఫినెట్గా స్కూల్ ఆఫ్ ఆర్జీవి 100% కదా. 100% వి హ్యావ్ పూరి గారు, మీరు, అలా కొంతమంది. సార్ అందరిలో సిమిలారిటీ చూసా, అదేంటంటే మంచి ఫిలాసఫీ చెప్తారు సార్, తెలియకుండానే చెప్పాలని చెప్పారు. తెలిస్తే ఎందుకు చెప్తారు? అంటే మాట్లాడితేనే మంచి బెల్లే ఉంటుంది వినడానికి. ఇప్పుడు పూరి సార్ అప్పట్లో పాడ్కాస్ట్లు వదిలేటోళ్ళు. సారీ నేను ఒక్కటి ఆపుతున్నాను మధ్యలో. నేను రాము గారిని చాలాసార్లు అడిగాను ఈ ప్రశ్న. రాము గారు పిచ్చళ్ళందరినీ
మీరు పెట్టుకుంటారా, లేకపోతే పిచ్చాళ్ళు అందరూ మీ దగ్గరకు వస్తారా? సో నువ్వు దానికి అందమైన రూపం ఇచ్చావు, ఫిలాసఫికల్గా మాట్లాడతావు అని. సో యా, ప్లీజ్ కంటిన్యూ. యా అదే అనురాగ్ కశ్యప్ గారు లైక్ ఇలా చాలా మంది ఉన్నారు సార్. అవును. మీకు ఎప్పుడు అనిపించలేదా లైక్ ఇప్పుడు మీరు అడిగిన యాస్టీజ్ నేను అది కాదు సార్, ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ వల్ల అది వస్తుంది అంటారా, లేకపోతే అది ఏంటి, అది మీలో ప్రతి ఒక్కళ్ళు అది ఉంటుంది సార్, ఆ జెన్యూనిటీ ఆర్ బోల్డ్నెస్ ఉంటుంది, ఆయనతో వర్క్ చేసినప్పుడు అది బయటకు వస్తుందా? లేదంటే ఐ టెల్ యూ, ఇప్పుడు రాము గారి దగ్గర కూడా 10 మంది జాయిన్ అవ్వచ్చు, బట్ ఏమవుతుందంటే ఫిల్టర్ అయ్యి ఆ పిచ్చోళ్ళ మిగులుతాం. నాట్ కిడింగ్. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో లేదా చాలాసార్లు నేను కన్ఫెస్ చేశాను ఏంటి అంటే, శివాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను అప్రెంటిస్గా. శివాకి జాయిన్ అయినప్పుడు ఏమైందంటే, నేను ఒకడిని మోసం చేసి, పని అని అసిస్టెంట్ డైరెక్టర్, వాడిని మోసం చేసి, వాడు రాముగారి ఫాదరు రాముగారి ఫాదరు ఫణి వాళ్ళ ఫాదరు మంచి ఫ్రెండ్స్. సో రాముగారు కూడా అతిథం ఏం కాదు, ఫ్రెండ్ ఫాదర్ చెప్తే పెట్టుకున్నారు ఆయన కూడా. సో నేనేం చేశాను, శల్య సారథ్యం అంటారు దాన్ని, ఆడికి చెప్పటం మొదలెట్టాను. నువ్వు ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏదో హీరోయిన్స్తో మాట్లాడటం అది అనుకున్నావు, ఏంట్రా లేబర్ జాబ్ అని వాడిని బ్రెయిన్ వాష్ చేసి పంపించేసా అని చాలా కాలం అనుకున్నా. వాడిని పంపించంగానే నేను ఆ జాబ్లో అక్కడ జాయిన్ అయ్యా అనమాట, వాడిని పంపించేసి. కానీ దెన్ ఐ రియలైజ్డ్ నో ఆటోమేటికలీ యూ విల్ గెట్ ఫిల్టర్డ్. సో ఏ డైరెక్టర్ కావచ్చు, ఏ ఫ్యాకల్టీ అవ్వచ్చు, అది స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సి ఫర్ ఎగ్జాంపుల్, నాకు మొన్న వీరేందర్ సెహ్వాగ్ని ఎవరో అడిగారు క్రికెట్లో, సో నువ్వు ఎన్నేళ్ళ నుంచి క్రికెట్ చూస్తున్నావు ఎప్పుడు? నాకు అవన్నీ తెలియదండి, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతూ చూసి నేను ఆడాలని స్టార్ట్ చేశాను అన్నాడు. నువ్వు ఇమాజిన్, సచిన్ టెండూల్కర్ స్టార్ట్ చేసిన టైంలో ఇతను చూసి అతనితోనే ఆడాడు. సో మై క్వశ్చన్ ఈజ్, ఇట్ ఈస్ అబౌట్ మనం చూస్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు రాము గారి దగ్గరికి ఫైనల్గా వచ్చి చేరే వాళ్ళందరూ ఆ థాట్ ప్రాసెస్ తో ఉన్న వాళ్ళే ఆయన దగ్గర మిగులుతాం. సో అది సస్టైన్ అవుతాం. అది కృష్ణవంశీ అవ్వచ్చు, జగ్గు యాక్చువల్లీ వర్క్ విత్ వంశీ. రాము గారితో ఎప్పుడు చేయలేదు తను, రాము గారి అసిస్టెంట్ కాదు తను. పూరి జగన్ వాజ్ అసిస్టెంట్ ఆఫ్ కృష్ణవంశీ. మీరు ఇందాక దుబాయ్ సీన్ గురించి మాట్లాడుకుంటున్నాను సార్. నేను ఐ రీవిజిటెడ్ సత్య ఇన్ కోవిడ్. చిన్నప్పుడు ఎప్పుడో చూసా, మళ్ళీ సత్య చూస్తుంటే సత్యలో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్, అంటే చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు మనకి ఇప్పుడు ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటారు. కరెక్ట్. దుబాయ్ సీన్లో విలన్ సత్యాలో చిన్న రోల్ సార్ అయింది, నాకు తెలిసి 2 scenes లో కనిపిస్తారేమో. మీతోనే ఉంటుంది, థియేటర్ సీన్ లో ఒక చోట ఉంటారు. దుబాయ్ సీన్ లో ఇన్ఫాక్ట్ నేనే సజెస్ట్ చేశాను. అవునా? ఇప్పుడు అదే అడగబోతున్నా, అదే అలా నేనే సజెస్ట్ చేశాను. క్రేజీ. నైస్. సార్ నాకు మనం ఒక మాట అంటూ ఉంటాం, మెయిన్లీ ఈ మధ్యన ఇంటర్నెట్లో ఇది మాట్లాడుతూ ఉంటారు, ఈ సినిమా చాలా అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ రా అంటూ ఉంటారు. సో డూ యూ బిలీవ్ దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ అహెడ్ ఆఫ్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అహెడ్ ఆఫ్ టైమ్స్. అది ఏమి ఉండదు. మనం ఎప్పుడు కూడా మనిషి మేధస్సు అప్పుడు జరిగేది ఏదైతే ఉందో దానికి స్పందించే తీస్తాం. అహెడ్ ఆఫ్ టైమ్స్ ఉండదు. కొంతమంది ఎక్కువ ఆలోచించగలరు. ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 2001లోనూ 2002లోనూ ఏఐ అనే సినిమా తీశాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో ఇమాజిన్, అంటే 25 ఏళ్ళ కింద తీసాడు ఆయన సినిమా, తీసేశారు. సో అహెడ్ ఆఫ్ టైమ్స్ కాదు. విషయం ఏంటంటే అసలు ఏఐ 1928లో వచ్చింది. మనం కొత్తగా వింటూ 2 ఏళ్లలో 3 ఏళ్లలో వింటుని ఇప్పుడే వచ్చేసిందని మనం అనుకుంటున్నాం. కాదు, 1928లో మెట్రోపోలిస్ అనే సినిమా తో ఏఐ స్టార్ట్ అయింది. జస్ట్ బికాస్ వీ డోంట్ నో దట్ ఇన్ఫర్మేషన్ అన్ని అహెడ్ ఆఫ్ టైమ్స్ రా అంటాం. ఏంటి స్పీల్బర్గ్ 2001 2002లోనే ఏఐ తీశారు. అహెడ్ ఆఫ్ టైమ్ అయితే 28లో స్టార్ట్ అయితే అంత లేట్ అయిపోయింది. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అహెడ్ ఆఫ్ టైమ్స్. నేను నమ్మనది. అంటే నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు ఎట్ ఎ పాయింట్ వీఆర్ మేకింగ్ ఫిలిం ఫర్ ది ఆడియన్స్ కదా సార్. సో ఇఫ్ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఆర్ నాట్ రెజనేటింగ్ విత్ దట్ థాట్, ఇప్పుడు ఒక మేకర్కి ఆ థాట్ వచ్చింది, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యాడు. బట్ ది సేమ్ థాట్ ఆయన ఎక్కువ మాసెస్ని ఎగ్జైట్ చేయలేకపోతే ఆ థాటే తర్వాత జనాలకి. నేను 2 సినిమాల ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే. ఒక సినిమా నా కెరియర్లో నేను యాక్ట్ చేసిన సినిమా దెయ్యం. ఓకే, థియేట్రికల్గా అది అప్పట్లో వర్కౌట్ అవ్వలేదు.
ఇప్పుడు దాన్ని కల్ట్ ఫిల్మ్లో పెట్టారు. ఎగ్జాక్ట్లీ. అలాగే క్షణక్షణం, నేను ఆ సినిమాకి క్లాబ్ బాయ్ని, ఓ ఓకే. క్లాబ్ అసిస్టెంట్. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడలేదు సినిమా. ఇట్స్ అ ఫ్లాప్ ఫిల్మ్. యా, ఎగ్జాక్ట్లీ 6 months తర్వాత, ఇఫ్ ఐ రిమెంబర్, ఆయన పేరు కరెక్ట్గా గుర్తుంటే సత్యనారాయణ అని ఆయన ఆ సినిమా కొన్నారు. ఓకే. అప్పట్లో కొంటాలు లేవు, అసలు ఎందుకు కొన్నాడో ఆయన తెలియదు నాకు. కొని 6 నెలల తర్వాత ఆయన రిలీజ్ చేశాడు. ఓకే. సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 రోజులు ఆడింది. మళ్ళీ అంటే Yeah. సో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత తీస్తే అహెడ్ ఆఫ్ టైమ్స్ అని కాదు నా, అంటే ఇది నేను ఐఎమ్ నాట్ ఎ గాయ్, అంటే ఇప్పుడు నేను డెసిషన్ తీసుకుని ఇది అని నేను ఫైనల్ డెసిషన్ చెప్పలేను. నా ఉద్దేశం, నా అనాలిసిస్ ఏంటి అంటే, ఇప్పుడు శివ అనే సినిమా వచ్చింది. శివ అనే సినిమా ఒక యాక్షన్, సో శివ అనే సినిమా అది ఒక న్యూ వేవ్, ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో అది వచ్చిన తర్వాత ఆడియన్స్ ఒక కొత్త రకమైన అనుభూతిని, ఒక కొత్త రకమైన సినిమాని ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ డైరెక్టర్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాని అలాగే ఉంటుంది. ఆ స్థాయి అంటే ఒక యాక్షను, ఒక 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 కాలేజ్ ఎపిసోడ్స్ ఉంటాయి అనుకుని ఆడియన్స్ వెళ్ళుంటారు. ఇది నువ్వు ఎంత చెప్పు, ఇప్పుడు నేను ఆడియన్స్ని ఎండ్ ఆఫ్ ది డే కదా, నేను సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఎంత చెప్పినా మనం అలాగే ఉంటుంది, ఆ ఫైట్స్ ఉంటాయి. సో రాము గారు బీయింగ్ ఎ మేకర్, ఇప్పుడే శివ తీశాను కదా, ఆ టైప్ సినిమా ఎందుకు అని ఆయన ఒక వెరీ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ క్షణక్షణం. సో ఆడియన్స్ అర్థం కాకపోవటమో కాదు, ఆడియన్స్ మనకని చాలా తెలియగల వాళ్ళు. నేను చాలాసార్లు మొన్న కూడా చెప్పాను ఏంటంటే, ఆడియన్స్ అమ్మాయిలు మనం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. అమ్మాయిలు ఎప్పుడైనా మనం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. నాకైతే కాలేదు, మీకైతే బ్రదర్స్ ఇద్దరికి నాకు తెలియదు కానీ లేదు సార్, యూనివర్స్ లేదు కదా, లేదు. ఆడియన్స్ కూడా అంతే, మనమే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ శివ ఊపు, శివ హంగామా, హవా చూసి అలాగే ఉంటుందని క్షణక్షణం అనుకున్నారు. చూసిన తర్వాత అలా లేదే అనుకుని, అరే అలా లేదురా అనుకునే టైంలో సినిమా చాలా ఉంటాయి. దీంట్లో లైక్ చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్స్ అని, థియేటర్స్ అని, హోల్డ్ చేయటం అని, మంత్లీ వీక్లీ రెంటల్స్ అని. ఆడియన్స్ అరే మనం శివలాగా అయితే ఏదో యాక్షన్, గొడవ, గందరగోళము అలా ఉంటుంది అనుకుని వచ్చే లోపల నంబర్స్ కనిపించవు. అక్కడ కనిపించేప్పుడు తీసేశారు. అదంతా తప్పలేదు, బికాజ్ ఇట్ విల్ బి అ మేజర్ గ్రంట్ కదా. 6 నెలల తర్వాతకి ఈ విషయం అర్థమైంది వాళ్ళకి, అరే శివ గారు చాలా కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్ రా, ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ ఫిల్మ్ రా, రిలీజ్ చేసి ఆడేసింది. ఆడియన్స్ ఆర్ నాట్, దే ఆర్ వెరీ స్మార్ట్, దే నాట్ డమ్. దయ్యానికి ఏమైందంటే, ఇట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. అప్పటి వరకు సినిమాల్లో అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ చేత తెలంగాణ మాట్లాడించటం తప్ప హీరో చేత తెలంగాణ మాట్లాడించడం అనేది అప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓకే. నా క్యారెక్టర్ పేరు నర్సింగ్, నేను మొత్తం తెలంగాణ మాట్లాడే సినిమాలో. సేమ్ క్షణక్షణం సిండ్రోమ్, కొత్తగా అనిపించింది, ఇది కొత్తగా ఉంది. అండ్ నాకు పైగా బాగా గుర్తుంది నాకు, బ్రహ్మానందం గారు ఏం రాము దీంట్లో నాకు ఏం వేషం లేదా అన్నారు. మీ వేషం ఇంకోళ్ళకి ఇచ్చానండి అన్నారు రాము గారు. ఎవరు వాడు అన్నాడు. చక్రికి ఇచ్చానన్నాడు. చక్రి వాడు హీరో కదా సినిమాలో అన్నాడు. లేదండి నా సినిమాలో నా హీరో కమెడియన్ అన్నాడు. సో ఆయన, ఎందుకంటే నేను మాట్లాడితే ఒక ముద్ది రాదే అంటూ ఉంటా, దెయ్యాన్ని ఏంది స్తోత్రంలే అని అంటూ వెనకాల నేను నడుస్తూ ఉంటా, అమ్మాయి నడుస్తూ ఉంటే ఒక ముద్ది రాదు మై అంటే ఇప్పుడేనా అంటుంది. అది దెయ్యం అని నాకు తెలియదు, ఆడియన్స్కి తెలుసు. అమ్మాయి తిరిగేప్పటికీ నేను కంగారు పడి భయపడి పారిపోతాను. అది అప్పటి వరకు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. హీరో అంటే చూసి దెయ్యమా ఏం చేస్తావు అని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో రాము గారు ఏమన్నారు, నాకు హీరో అయినా సరే వాడు హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది, రియాక్ట్ అవుతాడని పారిపోయాడు. సేమ్ ప్రాబ్లం, సినిమా తీసేసారు. ఇప్పుడు దాన్ని కల్ట్ ఫిల్మ్లో మాట్లాడితే ఇంకా ఏం చేయాలి? సో ఆడియన్స్, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆడియన్స్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అనేది అసలు ఉండదు, తీసేది మేకర్. ఇప్పుడు కాంటెంపరీగానే థింక్ చేస్తాం. సో కొంతమంది ఏంటంటే ఛాన్స్ తీసుకుందాం ఈ ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసి అని అనుకుంటారు. కొంతమంది టెంప్లెట్ సినిమాలే తీస్తారు. సో కొత్త కైండ్ ఆఫ్ సినిమా తీసినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ అయ్యే లోపల సినిమా తీసేస్తాం. 1995 నుంచి 2000 మధ్యలో లైక్ నాకు పర్సనల్లీ మీ ఫిల్మోగ్రఫీలో బుర్రపాటు సినిమాలన్నీ ఆ టైంలోనే వచ్చినాయి. క్రేజీ ఆర్ లైక్ ఎక్సలెంట్ మూవీస్ అన్నీ ఆ టైంలో వచ్చినాయి ఎక్కువ మెజారిటీ అని నాకు అనిపిస్తుంది సార్.
ఆ టైంలో యూ హ్యావ్ డన్ సంథింగ్ లైక్ బొంబాయి ప్రియుడు, ఒక మన సత్య చేశారు. Correct. అలాగా చాలా కాంట్రాస్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఒక రాఘవేంద్రరావు గారి సినిమా వెరీ డిఫరెంట్, అండ్ ఒక రామ్ గోపాల్ వర్మ గారి సినిమా వెరీ డిఫరెంట్, జానర్స్ డిఫరెంట్. సత్యం సినిమా చేశాను, ఈ సత్యం ఉంది, నేను ప్రేమిస్తున్నా. Yes. సి అగైన్ నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏంటి చెప్పనా, మా వంశీ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ గులాబీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది వాడి డెసిషన్. ఆ డెసిషను ఫస్ట్ యాక్చువల్గా గులాబీ సినిమా నేను ప్రొడ్యూసర్. ఓకే. నేను మొన్నే వంశీగాడికి చెప్పాను, అరే నీకు గుర్తుందా అంటే అసలు నాకు ఈ విషయం తెలియదు అన్నాడు. నేను ప్రతిసారి వాడేంటి అసలు నాకు ఎక్కువ అంటే నాకు నేను జీవితకాలంలో చక్రికి రుణపడి ఉంటా అని చెప్పాలని అనుకుంటూ ఉంటానని నా కొడుకు ఎక్కడ గ్రాటిట్యూడ్ లేకపోతే యాటిట్యూడ్ మొదలైంది వాడికి. ఈ అమ్మాయి ఏంటి గొడవ అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాడికి తెలీదు అని అంటున్నాడు. ఇరా నీకు తెలుసో లేదో నాకు తెలియదు మరి. యాక్చువల్లీ గులాబీ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి, ఒక ఇన్సిడెంట్లో వాడు కోపం వచ్చి రాము గారి దగ్గరికి వచ్చి, సార్ నేను మానేద్దాం అనుకుంటున్నాను, నేను వాళ్ళ నైట్కి తాళేపడి కూడా వెళ్ళిపోతున్నా అన్నాడు. ఏంటి వంశీ పిచ్చెక్కిందా నీకు, ఏంటిది, ఏంటి అసలు వాట్ హ్యాపెండ్ అంటాడని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాడు. అది అంటలేదు ఆయన, సరిగ్గా వినలేదా, రాముగారు ఆలోచిస్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో, ఎడిటింగ్ రూమ్లో చేస్తున్నారు. సార్ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యా అన్నాడు. ఇప్పుడు ఈ వెళ్ళిపోదాం అనుకుంటే ఇంటికా సొంత ఇంటికా అనేది అర్థం కాలేదేమో అని మళ్ళీ రాము గారితో నేను తాడేపల్లి కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మోస్ట్ ఇన్సల్టింగ్ థింగ్ ఫీల్ అయ్యాడు వంశీ. అక్కడికి ఎందుకు అన్నాడు. అది మా ఊరు సార్ అన్నాడు. ఓ యో ఫ్రమ్ తాడేపల్లి కూడా అన్నాడు. అప్పటికి రాము గారి దగ్గర ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అసిస్టెంట్ చేశాడు. చేస్తే అది ఇప్పుడు వాడి టాపిక్ మర్చిపోయాడు. ఇప్పుడు రీజన్ అయిన తర్వాత దెన్ హీ సెడ్ సార్ ఐఎమ్ హర్టెడ్ అన్నాడు. నేను జోక్ చేయట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్తున్నావు, బస్సా ట్రైన్? సీరియస్లీ నాట్ కిడింగ్ మ్యాన్. నాకు వాట్ ఐ లైక్ అబౌట్ రాము గారు ఆల్వేస్ లైక్ హిమ్ ఫర్ రీజన్స్ అడగరు. ఆయన రీజన్స్ అడగరు, ఇప్పటికీ అడగరు. బాంబే ఎప్పుడు వస్తున్నావు అన్నారు, నేను రావట్లేదు అన్న. ఓకే అన్నాడు. అరే ఇప్పుడు ఎందుకు షూటింగ్ ఉందా, పని ఉందా? నో అవసరం లేదు కొద్దు. సో ఇంతకీ ఆ రోజు కృష్ణవంశీ గారు ఎందుకు బాధపడుతున్నారని మర్చిపోయి ఉంటారు ఆ కాన్వర్సేషన్ తర్వాత. వాడు బాధపడటం వదిలితే ఇప్పుడు వాడిని ఎలా కన్సోల్ చేయాలో తెలియట్లేదు నాకు. అంతే కదా మా ఉత్తేజ్ గడికి ఇప్పుడు తాళేపల్లి కూడా తెలియదని కన్సోల్ చేయాలా, లేదా ఇప్పుడు వీడు బస్సా ట్రైనా డెసిషన్ తీసుకోవడంలో హెల్ప్ చేయాలా అనే సందిగ్ధావస్థలో మొత్తానికి ఇంకొక 5 minutes ఉంటే ఇంకా వెళ్ళలేదా అంటాడని కూడా అర్థమైంది. సో వీడు వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిన తర్వాత నేను చాలా అంటే రాముగారి దగ్గర మీ అందరం మోర్ దెన్ ఎనీథింగ్ కలీగ్స్ కదా, మేము అందరం కలిసి పనిచేస్తాం అసిస్టెంట్గా. ఒక రకంగా చిన్న ఆనందం, అది వెళ్ళిపోతే ఆ సీట్ మనకు వస్తుంది. కానీ ఒక రకంగా బాధాడు మన ఫ్రెండ్, అంటే వాడు నాకు సీనియర్ కదా. సరే అని మొత్తానికి ఏంటి వంశీ ప్రాబ్లం అంటే, సరే ఒక ప్రాబ్లం చెప్పాడు. అది చాలా పెద్ద ప్రాబ్లం, అది నన్ను మించిన ప్రాబ్లం నాకెందుకు. పైగా నేను రాము గారు ప్రియ శిష్యుడిని, అట్లీస్ట్ అలా నమ్మించాను ఆయన్ని. సో నేను అప్పటికే వాడు నాకు ఒక కథ చెప్పాడు, టెరిఫిక్గా నచ్చింది, పర్ఫెక్ట్గా నచ్చింది అని. తర్వాత తను యాక్టర్ అయ్యాడు. అప్పట్లో తను చాలా పెద్ద ఫైనాన్సరు, డిస్ట్రిబ్యూటరు, తర్వాత ప్రొడ్యూసరు. తన పేరు దువాసి మోహన్. ఓకే. సో తర్వాత నౌ ఈజ్ అ వెరీ ఫేమస్ యాక్టర్. ఈ మధ్యన మరి ఆఫ్ లేట్ ఈజ్ నాట్ డూయింగ్, అదర్వైజ్ ఈజ్ వెరీ బిజీ యాక్టర్. సినిమా చేశాను నేను విలన్ గా. సో అప్పటి నీకు ఎప్పుడైనా నేను 20 సినిమా తీస్తా అనేవాడు. వంశీ దగ్గరికి వెళ్తే వంశీ నేను మానేశాను రా. అది అర్థమైంది. నెక్స్ట్ ఏంటన్నా తెలియదు అన్నాడు. సరే ఒక ప్రొడ్యూసర్ అన్నాడు, వాడికి కథ చెప్తావు నువ్వు అన్న. సరే అంటే అతను వారాసి కూడా వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి నైట్ వెళ్ళాను. దువాసి మోహన్ ఇంటికి. కథ అంతా విన్నాడు, గులాబీ కథ. వంశీని వాటేసుకున్నాడు, తర్వాత నన్ను వాటేసుకున్నాడు. ఇంకా సినిమా డన్ అని మేము ఇద్దరం నమ్మాము. సో ఇప్పుడు ఈ విషయం రాము గారికి తెలిస్తేనే ఆయనకి తెలియకుండా వెన్ను పొడుస్తున్నా అనుకుంటారా అనేది ఒక ట్రాక్ నాకు నడుస్తుంది. ఆ తర్వాత చూసుకుందాంలే అన్నాను. కాకపోతే దువాసి మోహన్ కండిషన్ పెట్టాడు,
చందు క్యారెక్టర్ డాక్టర్ రాజశేఖర్ ఇస్తే బాగుంటుంది. రాంబాబు అంటే బ్రహ్మాజీ గారి చేసిన వేషం. ఇప్పుడు మీరు కింద కమెంట్లో వాడిని వీడంటున్నాడు వాడండి, మేము ఇద్దరం అలాగే అంటాం. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎవడెవడిని ఎరా ఒరే అన్నానో వాళ్ళందరం మేము అందరం అలాగే అనుకుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ నటించి డాక్టర్ బ్రహ్మాజీ గారు లేకపోతే గారు డాక్టర్ బ్రహ్మ అనలేము, అని మామూలుగానే అనలేము, ఇప్పుడు ఎట్టా అంటాం. సో అంటే అన్నగారు నాకన్నా సీనియరు, మా కుల గురువు అంటే కులాలు కాదు, నటకుల గురువు. ఎందుకంటే నేను 8వ క్లాస్లో ఉన్నప్పుడు వాడి ఫస్ట్ సినిమా చూసా. అప్పుడు వాడిని అడిగితే వాడు 9లోనే ఉన్నా అంటాడు. కాకపోతే ఆ 9 ఒక 90 సార్లు ఫెయిల్ అయి ఉంటాడు, అది వేరే విషయం. కవర్ చేశారు, అడిగావు కదా, చెప్పమన్నావు కదా ఇంటర్వ్యూలో బ్రహ్మి మాట్లాడాను. సో అక్కడి నుంచి నువ్వు ఆ వేషం వేయాలి బావా అన్నాడు మా దువాజ్ మోహన్. అదేం బా హీరో చేస్తాను కదా అన్న. అదే బై చేస్తా, ఇది అయిన రోజు చేస్తా అన్నాడు. బట్ సెయింగ్ అంటే సెడ్ ఆల్ ఆఫ్ దస్ వంశీ ఆ క్షణంలో నేను వంశీని అయ్యి ఉంటే ఏం చేసేవాడో నాకు తెలియదు, కానీ వంశీ సెడ్ నో, ఈ సినిమా చేస్తే చక్రితో చేస్తాను, అదని చెయ్యి. వాడు ఆ మాట అనేప్పటికీ ఒక సోలో వైలిన్ మోగింది ఆ మనసు. ఒక మంచి ఎమోషనల్. నాకు నారాయణ కూడా ఇల్లు ఉంటే తాకట్టు పెట్టేశారు. అమ్మని కన్విన్స్ చేసి తాకట్టు పెట్టి వంశీతో సినిమా, అది గులాబీ. దట్స్ హౌ వీ వాంటెడ్ టు స్టార్ట్ గులాబీ. ఈ విషయం తెలిసిన రాము గారు నన్ను నానా తిట్లు తిట్టి, వాట్స్ రాంగ్ విత్ యూ చక్రి, ఐ యు మ్యాడ్ వాట్, నేను ఇప్పుడు వంశీ తాడేపల్లి కూడా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమన్నా కానీ పాలకొల్లు వెళ్ళమన్నా నాకు ఓకేనే అన్నాడు. మళ్ళీ అదొకటి వెళ్ళినా ఓకేనే. ఇప్పుడు నాకు ఐ బిలీవ్ ఇన్ యూ, సో యూ బిలీవ్ ఇన్ హిమ్ అన్నారు. ఎస్ అన్న. మరి ఇదివరకు ఎక్కడైనా నేను చెప్పాను లేదో తెలియదు, కానీ రాము గారికి కథ తెలియదు అసలు. ఓకే, గులాబీ కథ తెలియదు అసలు. హీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ హీ సెడ్ నేను అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడతాను. సో అది ఫస్ట్ ఏబిసిఎల్ ఫస్ట్ ప్రొడక్షన్, అది రాము గారు ఏబిసిఎల్ కలిపి సినిమా తీశారు. అప్పుడు నేను తాకట్టు పెట్టా అని చెప్పి తిట్టి నా ఇల్లు నాకు ఇచ్చింది. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, సో ఇప్పుడు రాము గారికి ఇప్పుడు ఆ థాట్, ఆ పిచ్చి, ఓకే చేసేద్దాం ఏదో కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయి ఉంటుంది అని ఆ థాట్ ప్రాసెస్లో వచ్చింది గులాబీ. చాలా మందికి అంటే చాలాసార్లు ఆ గులాబీ అనే టైటిల్ ఎలా, దానికి మాకు చాలా మంది చెప్పారు గులాబీ అమ్మాయి, లవ్ అనేది ముళ్ళు కదా, వాక్యం కాదు. రోజు ఇంటికి వెళ్తే టైటిల్ ఏం పెడదాం అనుకుంటున్నావు అన్నారు రాము గారు వంశీని. సార్ చార్మినార్ అని పెడదాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. చార్మినారా ఎందుకు అన్నారు. ఏం లేదు సార్, మనం చార్మినార్ అని పెడితే ఒక చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది సార్, మనం ఒక మ్యాచ్ బాక్స్ ఫ్యాక్టరీ కూడా పెట్టచ్చు, సో మనకి డబ్బులు వస్తాయి, చార్మినార్ సినిమా కూడా ఫేమస్ అవుతుంది. మరి నేను చక్రి సీరియల్ కాల్చాం కదా, మరి మాలాంటి వాళ్ళు మిస్ అవుతారు కదా అంటే లేదంటే మనకి వర్కౌట్ అవుతుందండి అంటే బాగా నెక్స్ట్ అన్నారు. అని నాకు ఈ కథ తెలీదు, బట్ ఐ థింక్ వీ షుడ్ కాల్ ఇట్ ప్రేమికుడు అన్నారు. సార్ లేదు సార్ ప్రేమికుడు వచ్చేసింది కదా అన్నారు. నాకు తెలీదు లవ్ స్టోరీ కదా అన్నారు. అవును సార్, సీతాకోక చిలక భలే టైటిల్ వచ్చేసింది, అది వచ్చేసింది కనుక చామంతి అని పడదామా అన్నారు. చామంతి కూడా వచ్చింది కదా సార్, అయితే గులాబీ అన్నారు. ఇలా వచ్చింది అబ్బాయి గులాబీ. ఇప్పుడు దీనికి మీరు పెద్ద నిర్వచనం రాయమంటే నేను దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్. సో అది రాము గారు థాట్ ప్రాసెస్ అవ్వటం వల్ల ఒక గులాబీ వచ్చింది. అంటే ఏం తెలియకుండా తీసేస్తున్నాడా కాదు, ఆయన దగ్గర 2 ఏళ్ళు అసిస్టెంట్గా పనిచేసినప్పుడు నా గురించో వంశీ గురించో ఆ మాత్రం అవగాహన ఉండదా. నాకు తెలిసి వంశీ గారు రాము గారి తర్వాత మా వంశీ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ హూ హ్యాపెండ్ అన్న ఉద్దేశం. నన్ను అప్పట్లో ఎవరో అడిగారు 1 to 10 నీ ఫేవరెట్ డైరెక్టర్స్ చెప్పంటే 1 to 9 రాము గారు, 10 వంశీ అని చెప్పాను. అంటే స్టిల్ దట్స్ సెకండ్ ప్లేస్ వాట్ ఐ మెంట్ ఇస్. సో వెరీ థాట్ ప్రొవోకింగ్. సో అదే టైంలో రాము గారు అనుగనుగా ఒకరోజు. సో దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద మేకర్. మీ గెస్ట్ని బట్టి మీ క్వశ్చన్స్ మారుతాయి కదా. ఇప్పుడు ఈ గెస్ట్ వస్తున్నాడు, వీటితో ఇలా మాడదాం, అతనితో ఇలా మాడదాం, ఏదో ఉంటుంది. అలాగే డైరెక్టర్ని బట్టి కథ అంతే కదా. ఇప్పుడు రాము గారు ఒక రాడికల్ థాట్ ప్రాసెస్, ఒక రాడికల్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు బాంబే బ్రీడ్ టైటిల్ పెట్టినప్పుడు రాఘవేంద్రరావు గారు రాము గారికి ఫోన్ చేసి, రాము బాంబే బ్రీడ్ అని పెట్టామంటే చాలా చెత్తగా ఉంది టైటిల్ అని అడిగిన. నేను ఆయన కార్లో వెళ్తున్నాం, నీ సినిమా గురించి అన్నారు, అర్థమైందన్న. నీ ఉద్దేశం ఏంటన్నారు, నాకు నచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే రాము గారు శంకరాభరణం ఎప్పటికీ తీలేరు,
విశ్వనాథ్ గారు శివ ఎప్పటికీ తీయలేరు. అంతే. సో ఎప్పుడు ఏంటంటే రాము గారికి నచ్చకపోవటం వల్ల అది బ్యాడ్ అని కాదు, రాము గారు నచ్చితే అది గుడ్ అని కూడా కాదు. ఆ టైంలో ఒక గులాబీ, ఒక అనగనగా ఒక రోజు, ఒక దెయ్యం, ఈ టైం మధ్యలో సడన్ గా రాఘవేంద్రరావు గారిది బాంబే ప్రియుడ్ అవటం వల్ల ఇట్ సడన్లీ లుక్ లైక్ డిఫరెంట్ ఫిల్మ్. అది అంటే చూసా ఎంత సోది పెట్టాను నేను. నువ్వు అడిగిన ఆ క్వశ్చన్ కి ఎంత సోది చెప్పాల్సి వచ్చింది. మేము వీఆర్ ఎంజాయింగ్. మీకు అర్థమైపోయింది అసైన్మెంట్ ఇలా ఉంటేనే మాకు బెటర్ యాక్చువల్లీ. ఓకే, ఫేర్ ఎనఫ్. సార్ నాకు ఇంకొకటి ఉంది. ఇప్పుడు మీరు లైక్ 1989 శివ, మీరు అప్పుడు అప్రెంటిస్ గా జాయిన్ అయ్యారు. తర్వాత మీరు సినిమాలు చేసుకుంటూ వచ్చారు యాజ్ అన్ యాక్టర్ కింద. కరెక్ట్. సో మీరు 1990s లేట్ 1990s అప్పటికి వచ్చి సినిమాలు 10 ఏళ్ళు అయింది. బట్ మీరు అప్పటికి కూడా మీరు ఏమంటున్నారంటే రాము గారి దగ్గర పనిచేస్తున్నా నేను, వీఆర్ కొలీగ్స్, వంశీ నేను, మీ అందరం కొలీగ్స్ అంటున్నారు. పర్సనల్లీ మీ థాట్ ప్రాసెస్ నాకు తెలుసుకోవాలని ఉంది. యూజువల్లీ ఎవరన్నా ఒక యాక్టర్ అయ్యి మెయిన్ లీడ్ కింద సినిమాలు చేసినప్పుడు ఓకే నేను ఇంకా యాక్టర్, నేను సినిమాలు చేస్తాను, లైక్ వై డిడ్ యూ ఆల్వేస్ వాంట్ టు గో బ్యాక్ అండ్ బీ విత్ రాము సార్? అంటే నాకు థ్యాంక్స్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నాకు ఆల్కహాల్ వీడియో అలవాటు లేదు. ఉంటే ఇలా ఉంటుందేమో. అడిక్షన్ రాము గారు, అడిక్షన్ ఇస్ అ రాంగ్ వర్డ్, ఐ టెల్ యూ. See, alcohol hits your bloodstream. సో ఒక్కసారి ఆల్కహాల్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిన తర్వాత your blood goes thicker, and then that when it gets into your brain thing, then it gives you that whatever high end hallucinations or whatever it is. But weed hits you on your nervous system. Ram Gopal Varma garu hits on all your system. So it's like a kick. ఎందుకు అంటే because of his knowledge. ఇప్పుడు ఆయన చూసిన అన్ని సినిమాలు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు చూడలేదంటే అబ్బాయి చెప్పొచ్చాడు రానదు. నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు చూడలేదు. ఆయన చదివిన పుస్తకాలు నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు చదవలేదు. బయట అంటే ఆయన గురించి బయట సంగతి నాకు తెలియదు, కానీ ఇన్నేళ్ల మా ప్రయాణంలో ఒక్కసారి కూడా నన్ను చక్రి యూ వాంట్ టు డ్రింక్, తాగుతావా అని ఇప్పుడు అడగలేదు ఆయన. ఇప్పుడు ఆయన అడిగితే నేను తాగుతానా లేదా అనే సెకండ్ క్వశ్చన్, అది తర్వాత చెప్దాం. అది హీ నెవర్ ఆస్క్డ్ మీ, హీ నెవర్ ఎవర్ ఆస్క్డ్ మీ. అండ్ ప్లస్ నేను మీ ఇద్దరం క్వైట్ కాంట్రాస్ట్. రాము గారు నేను క్వైట్ కాంట్రాస్ట్. నేను 7:30 తర్వాత మై లైఫ్ ఎండ్స్ విత్ ది అవుట్ సైడ్ పీపుల్. ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ గెట్స్ కట్స్ ఆఫ్. చాలా మంది చెప్తా మీరు చచ్చిపోవాలి డిసైడ్ అయితే చావు ఎవరికైనా తప్పదు కదా, 7:30 లోపల చచ్చిపోండి అని. ఎందుకంటే దాని తర్వాత నేను రాను. సో నాకు అన్లెస్ ఐ హ్యావ్ టు రియలీ లవ్ సమ్వన్ ఫర్ మీ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ ఆఫ్టర్ 9 ఇది నా ఉద్దేశం. ప్లస్ నాకు అసలు ఈ వెరీ లిమిటెడ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. నేను సోషలైజింగ్ చేయను నేను. సో ఇవన్నీ క్వైట్ కాంట్రాస్ట్ నాకు రాము గారికి. బట్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్ డెడికేషన్ టువర్డ్స్ సినిమా, అండర్స్టాండింగ్. ఆయన వచ్చి ఒక కొత్త సినిమాని, కొత్త ఒరవడిని, ఇప్పుడు ఇంతమంది కొత్త డైరెక్టర్స్ రావడానికి ఆయన కారణం. ఎందుకు అంటున్నానంటే ఎవరైనా డైరెక్టర్ అవ్వాలి అంటే అతను ఒక 30 ఏళ్ళు పనిచేసి భుజం మీద చిన్న నాప్కిన్ వేసుకుని ఒక 50-55 years వస్తే అతను డైరెక్టర్ అవుతాడు. 45 మినిమం రావాలి. ఇప్పుడు అసలు 16కి డైరెక్టర్ అయిపోతున్నారు. దానికి థాట్ ప్రాసెస్, రెవల్యూషనరీ థింకింగ్ ప్యాటర్న్తో వచ్చింది రాము గారు. సో నాకెక్కడో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. సో నాకు ఇంకా ఇక్కడ తప్ప ఇంకా బెస్ట్ ప్లేస్ ఏముంటుంది నేర్చుకోవడానికి. సో ఐ ఆల్వేస్ ఆయన దగ్గర ఐ వాజ్ ఆల్వేస్ స్టక్ విత్ హిమ్. బట్ మేము క్వైట్ కాంట్రాస్ట్ మా లైఫ్ స్టైల్ కానీ అబ్సల్యూట్గా. ఆయన చాలా హ్యాపీగా, నాకు వాట్కా అంటే చాలా ఇష్టం. ఐ కీప్ నేను అసలు వాట్కాలో దగ్గర కూడా వెళ్ళను. బట్ స్టిల్ we like each other because of those habits. నాకు ఆయన దగ్గర నచ్చిన హ్యాబిట్స్ వేరే ఉన్నాయి, నేను దానికి అకస్టమ్ అయ్యాను. సార్ మీరు ఇప్పుడే అన్నారు కదా దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము గారు హీ కీప్స్ ఆన్ టెల్లింగ్ దట్ హీ లైక్స్ వాట్కా అని చెప్పేసి. ఇప్పుడు మీరు తాకపోయినా సిట్టింగ్ లో ఎప్పుడైనా అలా కూర్చొని ఉంటారు కదా, ఎప్పుడైనా చిల్లు కొట్టడం, అప్పుడు కాన్వర్సేషన్స్ ఏముంటాయి సార్ రాము గారితో? సినిమా బయట ఆయన ప్లస్ ఆయనలో ఒక చిన్న చిలిపి ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఇప్పుడు అనగనగా ఒక రోజులో బ్రహ్మానందం గారి, ఇప్పుడు మీ మీమ్స్ లో అంత బాగా చూస్తూ ఉంటారు కదా, అది టిపికల్ రాము గారు. ఇప్పుడు ఆ ఫస్ట్ డైలాగ్ ఎప్పుడు వచ్చిందంటే,
అనగనగా రోజులో పాట ఉంది, ఓ చలి క్షమించమన్నానుగా. ఆ పాట షూటింగ్కి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నేను 8:30కి సెట్లో ఉండాలి. సరే ఫర్ వాట్ ఎవర్, జనరలీ నేను బ్యాంగ్ ఆన్. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అంటే నేను బయలుదేరాను, మధ్యలో విపరీతమైన ట్రాఫిక్, పిక్ అండ్ మూవ్ అని హిమాయత్ నగర్లో లొకేషన్ అది. అక్కడి నుంచి నేను వచ్చేప్పటికి 9:15, 9:20, 9:30 అయింది. రాము గారు, ఊర్మిళ అందరూ వెయిటింగ్. నాకు తెలుసు మరి నేనేం చేయగలను, ఆ రోజుల్లో మొబైల్స్ లేవు కూడా. రాము గారి దగ్గరికి వచ్చి, సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్. అంతకన్నా లెజిటిమేట్ రీజన్ కూడా ఏముంటుంది, ట్రాఫిక్ జామ్ అయింది సార్, నాకు లేట్ అయింది సార్. యా ఓకే ఓకే. సో చెర్రీ మన ఇప్పుడు మైత్రి యా, సో చెర్రీ ఆ సినిమాకి వాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో చెర్రీకి ఏదో సౌంకి చేశారు రాము గారు. సౌంకి చూసే కానీ అదేంటో తెలియలేదు నాకు. ఒక 15 నిమిషాల తర్వాత వినోద్ అని ఆయన, హీ వాజ్ మై కార్ డ్రైవర్. వినోద్ రాము గారు చిన్నప్పుడు ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఇద్దరు. అండ్ వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు ఇద్దరు. ఓకే. సో వినోద్ వెళ్ళి చెర్రీ అడిగాడు ఏమైంది అని. ఇక్కడ పలానా చోట ఇలా ట్రాఫిక్ జామ్ అయింది, ఇలా అయిపోయింది. ఓ అయితే నిజమేనా అని రాము గారికి వచ్చి చెర్రీ చెప్పాడు. లేదు రాము, ట్రాఫిక్ జామ్ అయింది, అయిపోయింది, ప్యాకప్ అంతా అయిపోయింది. ప్యాకప్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 6 o'clock కలిసి కార్లో వెళ్ళిపోదాం అని. వెళ్ళిపోతాం అంటే మీకు విషయం తెలుసా అన్నారు. ఏంటి సార్? నువ్వు చెప్పిన వెంటనే నేను చెర్రీని పంపించి వినోద్ని అడిగించాను తెలుసా, కరెక్టే అని చెప్పాడు. కొంచెం మొదటికి మీకు విషయం తెలుసా అన్న. ఏంటి అన్నాడు. లేటుగా లేచారు ఇవాళ అన్న. అయితే అన్నారు, నేను ఇలా మీరు అడిగిస్తారని తెలిసి వినోద్కి ముందరే చెప్పాను, ఇలా చెప్పమని అని చెప్పా. సో ఇంతకీ ఏంటంటే ఈ సినిమా జరుగుతున్నప్పుడు నేను వచ్చి, సార్ రామగారు ట్రాఫిక్ జామ్ అయిందండి, అందుకని లేట్ అయిందంటే, అప్పటికి చాలా ఫేమస్ డైలాగ్, ఆయన మా అందరితో వాడేవారు. అది మరీ అంత వదలాగా అనిపిస్తున్నానా, ఒక మాదిరిగా కూడా లేదా. సో దట్స్ హౌ హి యూజ్డ్ టు టాక్. సో అదే హి హస్ గివెన్ ఇట్ యాస్ ఎ క్యారెక్టర్. అండ్ బ్రహ్మానందం గారు డూయింగ్ దట్ యాడెడ్ న్యూ డైమెన్షన్ టు. బ్రహ్మానందం గారు ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ 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 అండ్ జెన్యున్గా మా గ్యాంగ్ అంటే ఇష్టం ఆయనకి. హీ లవ్స్ ఆల్ ఆఫ్ అస్. నైస్. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఓకే, మీరు హీరో అయిన టైంలో హీరోస్ ఆర్ యాస్పిరేషనల్ అనుకోవచ్చు మనం. ఓకే, కరెక్ట్. బట్ యు ఆర్ రిలేటబుల్ వెన్ యూ స్టార్టెడ్. కరెక్ట్. విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ వాస్ బిఫోర్ కదా. కరెక్ట్. వాట్ డిడ్ యూ ఫేస్ సార్ అప్పుడు? యువర్ ఫస్ట్ వన్ టు బి, ఇప్పుడు అంటున్నారు కదా ఎవరైనా హీరో అవ్వచ్చు వాట్ ఎవర్ అని చెప్పి. అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్. యు ఆర్ గుడ్ లుకింగ్ బట్ యు ఆర్ రిలేటబుల్. No, I'm never a good looking guy. Let me tell you that. No, I'll tell you. If I was a good looking guy, then Ramu garu nanu hero చేసేవారు కాదు. Let me tell you that. Okay. I'm a common guy. ఇప్పుడు నేను వెళ్ళి నాంపల్లి రైల్వే స్టేషన్లో యాక్టర్ కాకుండా నుంచుంటే అని చచ్చిన చూస్తారా? చూడు. ఇప్పుడు రితిక్ రోషన్ వెళ్ళి హీరో కాకపోయినా, రితిక్ రోషన్ వెళ్ళి అక్కడ నుంచి ఉంటే, లేదా మహేష్ బాబు యాక్టర్స్ కాకపోయి ఉండుంటే సో రాము గారు నన్ను హీరోయిన్ చేయడానికి కారణం ఏంటి అంటే, మనలో ఒకళ్ళ ఉండేవాడు ఉండాలి. సో సడన్ గా హీ షుడ్ నాట్ బి యునో సంథింగ్ ఎల్స్. అండ్ గడ్డం మీసంతో హీరో అనేది ఉండదు, విలన్కే కదా. విలన్కే కదా. ఇప్పుడు నన్ను ఫస్ట్ హీరోయిన్ చేద్దాం అనుకున్నప్పుడు మనీ సినిమాలో అయితే గడ్డం మీసం తీసేయాలి కదా అని ఎవరో అడిగారు. నేను పెట్టుకుంటున్నాడు గడ్డం మీసం గురించి. సో వై డు ఐ వాంట్ హిమ్ టు కిక్ అవుట్? సో నాకు ఈ ప్రాబ్లం కన్నా నాకు బాగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, దీనికి కూడా వస్తా నేను. ఎలాగ మన ప్రోగ్రామే సోది కదా. నాకు చాలా ప్రాబ్లం ఎక్కడొచ్చేదంటే, వేరే డైరెక్టర్స్తో కానీ సౌండ్ ఇంజనీర్స్తో కానీ కూడా వచ్చేది. అంటే వాళ్ళ తప్పని నేను, సపోజ్ నా డైలాగు ఎవడాడు కష్టం చేస్తున్నాను అనే డైలాగ్ ఉండేది. సో నేను ఇలాగే చెప్పేవాడిని, ఇలాగే చెప్పాలి. కానీ అది ఎందుకంటే దట్స్ హౌ వాట్ ఐ లెర్న్డ్ అట్లీస్ట్ అబౌట్ యాక్టింగ్. అండ్ రాము గారి దగ్గర నుంచి శివతోనే కదా మొదలైంది. ఎక్స్ప్రెషన్ అలా ఇవ్వండి, వాయిస్ మాత్రం కొంచెం పెంచి చెప్పండి అనేవారు. అది ఎలా కుదురుతుంది? వీడే కదా మనం అనుకుంది అని ఎట్లా చెప్తాం? లేదండి నేను అంటే అప్పట్లో ఏమా టిఫిన్ లేదా, అబ్బాయి టిఫిన్ పెట్టండి కొంచెం,
ఓహో అంటే మరి అప్పుడు కొత్త ఎనర్జీ ఎనర్జీ ఓకే ఓకే అదండి. ఇది ఇమోషన్ ఉంటుందండి, ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. నో, ఫస్ట్ వచ్చిన 4-5 ఏళ్ళు ఆ ప్రాబ్లం నేను చాలా అనుభవించాను. అంటే ఇది కొత్త విచిత్రమైన హ్యూమిలేషన్. హ్యూమిలేట్ అవటం వేరు, ఇది ఒక విచిత్రమైన హ్యూమిలేషన్. అది అది ఎంత నాకు అలవాటు అయిపోయిందంటే ఎవరైనా కప్పుకొని డైరెక్ట్ అనకపోతే ఈడేవడరా అంటలేదేంటి మన్ని, లేకపోతే ఈడేవడరా సౌండ్ ఇంజనీర్ అంటలేదు. కొత్తగా అనిపించేది. నాకు వాడు కొత్తగా అనిపించేవాడు, అతను కొత్తగా అనిపించేవాడు, ఆయన కొత్తగా అనిపించేవాడు. అంటే అది 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 అర్థం కాకపోవటం అన్ను, అది అలవాటు అయిపోవటం. ఇప్పుడు మానేశారు. ఇదివరకు సైలెన్స్, ఫ్యాన్స్ ఆఫ్, అదిగో అక్కడ పలికాడు ఎవడో. అంటే ఇప్పటికే, అప్పట్లో అనుకున్నాను ఇప్పటికే ఉన్నారు ఎవడో పలికాడు. సో ఎందుకు అనేది తెలియదు మనకి. ఇప్పుడు ఒక మైక్ ఒకటి ఉంటుంది, అది క్యాచ్ చేస్తుంది. లేబుల్ మైక్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బటన్ మైక్ అవ్వచ్చు, ఇంకోటి, అది క్యాచ్ చేస్తుంది అనేది అది అర్థమైనా కూడా అది మరి అది ఏంటో తెలియదు. అది నేను ఇనీషియల్గా ఫేస్ చేసేవాడిని. వీడి హీరో అయిపోయాడా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని నేను ఏం చేశానంటే, సరే టైం ఉంది కనుక సరదాగా చెప్పచ్చు. అప్పట్లో మేము సినిమా తీస్తున్నాం. ఆ సినిమాకు కొత్త అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నాను నేనే. ఓకే. కానీ అమ్మాయి నన్ను ఎప్పుడు చూడలేదు. అమ్మాయి ఫొటోస్ చూశాను. సత్యం దగ్గర విజయ్ అని స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఎవరైనా కొత్త హీరోయిన్ ఎవరినో అంటే విజయ్ చెప్పచ్చు కదా అంటే, ఒక అమ్మాయి ఫొటోస్ చూపించాడు. చాలా బాగుంది, రామగారి ప్రొడ్యూసర్, రామగారు చూపించా. బాగుంది పెట్టుకుందాం అన్నారు. హీరోయిన్గా మేము బుక్ చేసాం, వచ్చేసింది. బట్ నేను తెలియదు, అమ్మాయికి తెలీదు. కానీ అమ్మాయి అప్పుడు నాకు తెలీదు అంటే పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. అమ్మాయి ఇప్పుడు ఆడిషన్స్ అవేం లేవు. అమ్మాయి చూసింది, బాగుంది, మాకు నచ్చింది, బాంబేలో ఉంటుంది, పెట్టేసుకున్నాం. అమ్మాయికి అడ్వాన్స్ ఇచ్చాము. అమ్మాయి వచ్చింది. గోల్కొండ హోటల్ అని ఇప్పటికీ ఉంది, అప్పట్లో కొంచెం అది అక్కడ పెట్టేవాళ్ళం సినిమా. ఆ సినిమాకి నా కాస్ట్యూమర్ వేణువే చీఫ్, నా మేకప్ మ్యాన్ రంగానే దానికి చీఫ్ మేకప్ మ్యాన్. సో అమ్మాయి కాస్ట్యూమ్స్ పంపించినప్పుడు అమ్మాయి చిన్న మొహమాటంతో, ఇబ్బందితోటి, ఏంటి జేడి చక్రవర్తి కైసే ఆద్మీ హై వీడేదా ఒకటి అంటే ఎలా హీరో అంటే, ఇప్పుడు అప్పటికి తనకి కొత్త, తను నేను బ్లేమ్ చేయను. ఇప్పుడు గడ్డ వేసుకుని, నల్లగా గడ్డ వేసుకుని మనం మామూలుగా రెగ్యులర్గా మాట్లాడేస్తా. అప్పుడు తను ఏ గులాబీయో చూసింది, మరి నాతో చేస్తున్నాను అంటే చూసింది కదా. అప్పుడు వీడు ఏం చెప్పాడంటే, మీరు ఎవరికి చెప్పకపోతే నేను విషయం చెప్తా అన్నాడు. ఏంటి అని. యాక్చువల్లీ జేడి చక్రవర్తి రామ్ గోపాల్ వర్మ దగ్గర డ్రైవర్ అండి. సో అమ్మాయి ఏదో కారు నడుపుతూ ఏదో ఒక బలహీనమైన క్షణంలో ఒప్పించేసి నేను నటుని చేసాడు. దానికే చస్తున్నాం అనుకుంటే ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ చేసాడు. హీరో క్వాలిటీ ఉందండి వీడికి అంటే కదా అంది అమ్మాయి. సో ముందరే వాడికి నేను ఇది రిహర్సల్స్ కోచింగ్ ఇచ్చి పంపించాను. ఎందుకంటే అప్పటికి నాకు అందరూ అడగటం అలవాటు. ఇది ఇప్పుడు అమ్మాయి కొత్తగా అడగటం కాదు, ప్రతి అమ్మాయి అడగటం కొత్తది, నాకు కొత్త కాదు. సరే అమ్మాయి సెట్కి వచ్చింది, వాళ్ళ మదరు ఆ అమ్మాయి సెట్కి వచ్చారు. సెట్కి రాగానే ఒక్క నా మేకప్ మ్యాన్ రంగా తప్ప మీతో అందరూ కోఆపరేట్ చేశారు. ఒక్కడే వర్స్ట్ ఫెలో కోఆపరేట్ చేయలేదు. ఏంటి అంటే ఆ కోఆపరేషన్ నన్ను అందరూ తీసి పడేసి మాట్లాడాలి, అనాలి. వాడు మా కాస్ట్యూమర్ తెగం చేసేస్తున్నాడు వేణుగాడు వాడికి. ఎందుకంటే ఎప్పుడు నేను అవకాశం రాదు కదా. అండ్ లైట్ మెన్స్, కెమెరామెన్, ఎవ్రీ వన్ ఫ్రీకింగ్ అవుట్. నా కుర్చీ కూడా వేయరు. మీ ప్లాన్ ఇది? నా ప్లాన్ ఆఫ్ కోర్స్, అంటే డౌట్ లేదు. కుర్చీ కూడా వేయకూడదు, నేను కింద కూర్చుంటాను. డ్రైవర్ది కదా వాళ్ళకి తెలుసు. అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చారు అండ్ దే థాట్ యా కరెక్ట్ కదా, నమ్మేశారు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. నాకు బ్రదర్ ఉన్నాడు, మీ ఇద్దరం ట్విన్స్. తన పేరు బిక్రవర్తి అని చెప్పాము, కంగారు పడ. సో వాడు మాత్రం చాలా అగ్రెసివ్ అండ్ వాడు మంచివాడు కాదు. వాడు ఇక్కడ ఇంకా చూడాలి, ఒక్కొక్కడి జీవిస్తున్నాడు, అసలు మామూలుగా కాదు.
గుండు జగన్ యాక్టర్ ఉన్నాడు నా ఫ్రెండ్, తను యాక్ట్ చేస్తున్నాడు. మేము అందరం కూర్చుంటే కింద కూర్చున్నాను, అందరికీ తెచ్చి కాఫీ ఇచ్చారు. కాపీ నాకు కూడా అంటే హెబా అన్నాడు ప్రొడక్షన్ వాడు. వాళ్ళ మధురం అమ్మాయి చూస్తున్నారు. వాళ్ళిద్దరు కూర్చో మీద నేను కింద కూర్చున్నాను. ఇంకేదో తీసుకొచ్చారు, అది ఇవ్వని అయిపోయింది. లేదు అంత లోపల ఏదో షార్ట్ చేసుకున్నాము. షార్ట్లో మామూలుగా మాట్లాడేసాం, వచ్చేసాం. వచ్చిన తర్వాత వాళ్ళ మేకప్ మ్యాన్ పేరు మర్చిపోయాను, కొంచెం రఘువరంలో ఉండేవాడు. వాడు నా భుజం మీద చేసి హిందీ అన్నాడు. ఏంటి అన్న? హిందీ నై 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 అత అతి అతి అన్న అంటే మరి కొంచెం గాంధీ రెండో వీధిలో రాజేంద్ర ప్రసాద్ గారి లాగా హూ లాగా ఆడి భుజం మీద చేసి అరే యార్ मैं बोल रहा हूँ ना कोई डरने की बात नहीं है. हाँ वाट नाक मैं जब तक ये फिल्म खत्म हो जाता है ना मैं हिंदी बोलना ही नहीं, अरे हिंदी में गाना भी सिखा दूंगा అన్నాడు. సార్ అన్న అక్కడి నుంచి వాళ్ళ మదరు అమ్మాయి కూర్చున్నారు. ఓకే 3 కుర్చీలు ఉన్నాయి, ఇంకో కుర్చీ మీద ఇదంతా టెంపుల్లో షూటింగ్ ఇన్ టెంపుల్. అక్కడి నుంచి ఇట్స్ ఆల్ ఇన్ యూనో చాలా సరదాగా చెప్తున్నాను. సో దీంట్లో ఎవరిని హ్యూమిలేట్ చేయటం లేవు. కూర్చున్నారు అంతలోపల అమ్మాయి ఇలా కూర్చుంది, వాళ్ళ మదరు ఎదురుకుండా ఉంటే కుర్చీ మీద ఇలా కాలు పెట్టి కూర్చున్నారు. తప్పలేదు కదా అందరూ అప్పటికి. పాపం ఆవిడ ఎందుకంటాం, పొద్దున 7:30 నుంచి 12:30 వరకు నడిచింది ఇది. అంత లోపల నేనేదో పిలిచారు, వెళ్ళాను. అంత లోపల ఆడు విక్రవర్తి వచ్చాడు. జస్ట్ షర్ట్ చేంజ్, కరెక్ట్, జస్ట్ షర్ట్ చేంజ్, ప్యాంటుకి ఇంటికి ఏం చేంజ్లు లేవు. షర్ట్ చేంజ్ చేసి విక్రవర్తి తగ నడకలో వస్తున్నాడు. అందరూ లైట్ మ్యాన్ లేచి నుంచి సార్ అన్నారు. నేనే ఆ విక్రవర్తి ఎవరికి విషయాడు వచ్చాడు. రాగానే వాళ్ళ మదరు డాటరు కూర్చున్నారు కుర్చీ మీద. ఇలా చూడంగానే టప్ అన్నాడు, కుర్చీ మీద కాళ్ళు తీశారు. ఇద్దరిని చూస్తున్నా, ఇద్దరు లేచి నుంచున్నారు. చంద్రహాత విక్రవర్తి కుర్చీ మీద కూర్చుని అన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడ ట్విస్ట్ వినాలి. అంత లోపల ప్రొడక్షన్ కుర్రాడు కాఫీ తీసుకొచ్చాడు. తీసి తాగి మొహం మీద కొట్టా. అంటే చూసి ఆల్రెడీ రిహర్సల్ అయిపోయింది. కొట్టంగానే సారీ సార్, రే సారీకి హార్లిక్స్ కదరా అన్నాడు. అంటే విక్రవర్తి కాఫీ తాగడు. మళ్ళీ మొత్తం అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మా గుండి జగన్ వచ్చాడు. ఇప్పుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇందాక గుండి జగన్ కాళ్ళ దగ్గర చక్రవర్తి కూర్చున్నాడు. ఏమా ఏంటి గుండెనా, వెంట్రుకలు రావా? లేవు సార్, రావు సార్ అన్నాడు. అంత బాగుందా? మదర్ వైపు చేసే ఏ హోటల్ అన్నా. క్యా అది కొంచెం హోటల్ మేవో అంటే వీడికి హిందీ వచ్చు. సార్ కోల్కొండ రూమ్ నెంబర్ అన్నా. అంటే పతానే అవి ఆత లోపలికి వెళ్ళాను. చక్రవర్తి తెచ్చాడు. షార్ట్ రెడీ అన్నారు. లోపల షార్ట్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఆ హీరోయిన్ ఇప్పటికీ ఎక్కడికి వెళ్తున్నా మాట్లాడతాను, పేరు కూడా చెప్తా ఖచ్చితంగా చెప్తా పేరు. సూపర్. సో తను వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత దేకో చక్రవర్తి అన్న సీన్ చేస్తున్నాడు మాత్రం నార్మల్గా చేసేస్తున్నాడు. అవ్వంగానే డ్రైవర్ అయిపోతున్నాడు. దేకో ఇంకా షీ వాజ్ టీజింగ్ మీ, ఎంజాయింగ్ ఇట్ అందరూ ఉండగా. తో ఆ షామ్ మే आओगे డిస్కో. అప్పట్లో దే యూజ్డ్ టు కాల్ గోయింగ్ అవుట్ టు అ డిస్కో, నాట్ టు పబ్. అరే యార్ చలో ఆ షామ్ మే పార్టీ వీటీ కర్ లేతే అన్న. షీ వాజ్ జస్ట్ టీజింగ్ మీ అంతే తప్ప షీ డిడ్ంట్ మీన్ దట్ షీ వాంటెడ్ టు. మేడం అన్న అరే కమ్ ఆన్ మ్యాన్ అని ఇంగ్లీష్లో, కమ్ ఆన్ యూ షుడ్ అందరు నవ్వుతున్నారు పక్కన. నేను ఒక నిమిషం 1 minute అన్నా అని. గైస్ బ్యాకప్ అన్న. షాక్ అయింది. She wants me to take me out for a ride. I think we both will go out for a ride. And उसके बाद क्या डिस्को उसके जाएगा విక్రవర్తి అని చక్రవర్తి అన్నా. అనగానే ఒళ్ళు మన అందరు నవ్వారు. దెన్ షీ రియలైజ్డ్ హాఫ్ డే ప్రాంక్ ఇది. ఇది ఒక సినిమా సీన్, సాలిడ్ సినిమా సీన్ ఇది. దెన్ షీ రియలైజ్డ్ రియలీ ఆఫెండెడ్. నేను వచ్చి తర్వాత చాలాసేపు చెప్పాను,
చూడు ఇట్ వాస్ జస్ట్ అండ్ ఫన్. Yeah. నువ్వు కొత్త హీరోయిన్వి, ఫస్ట్ డే వచ్చావు, నిన్ను ఒక చిన్న Ice breaking. ఐస్ బ్రేకింగ్ గా ఉంటుంది. పెద్ద వయసు ఇది. అమ్మాయి పేరు సిమ్రన్. ఓ Yeah. అయ్యా సిమ్రన్ నాకు ఎప్పుడో మన ఎయిర్పోర్ట్ లో కలిసి ఏ సిమ్రన్ అన్న, మాట్లాడు. హలో సార్. ఓకే సిమ్రన్. ఇప్పుడు మొన్నంటే మొన్న కదా, ఎప్పుడు 7-8 years బ్యాక్ కలిసింది. అసలు ఇంత పెద్ద ప్రాంక్, ఇంత మంది ఒకేసారి అందరూ మీ cooperate టీమ్ చేసి- కూడా అసలు హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలుగా. డౌట్ రాకుండా అదే చేశారు. చెప్పా కదా, ఒక వేస్ట్ ఫెలో రంగా తప్ప. హీ సెడ్ ఐ విల్ నాట్ కోఆపరేట్. నేను అలా కూర్చొని నుంచో నేను అనను. అసలు వచ్చింది హీ ఈజ్ విధేయత. ఆల్వేస్ ఎప్పుడు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఆయన? నేను నా కెరీర్ మొదలైనప్పటి నుంచి వా. హీఈస్ స్టిల్ విత్ మీ. రాము గారు దానికి కూడా అడిగారు, నీకు ఇంకెవరు దొరకలేదా లేదా వాడికి ఎవరు దొరకలేదా అని. నో, హీఈస్ లైక్ హీస్ మై ఫ్యామిలీ, వీఆర్ టుగెదర్. సో ఇది అది జరిగింది. సో ఇలాంటివి ఓ మై గాడ్, యూ హ్యావ్ ప్రతి సినిమాకి ఉంటాయి. గాయపడ్డ సింహానికి తప్ప అన్ని సినిమాలకి ప్రాంక్ చేశాను. ఎందుకు అంటే గాయపడ్డ సింహానికి ప్రాంక్ చేసే అవకాశం ఎందుకు లేదు అంటే, మా డైరెక్టర్కి కశ్యప్కి ఒక టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో లేకపోతే ప్రతి చోట చెప్తాను. దీనమ్మ అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడో తెలియదు. అతను అది తెలీదు. అతను అంటే ఆ పోకర్ ఫేస్ కామెడీ అంటాం కదా, చాలా పోకర్ ఫేస్డ్గా తన వాయిస్ కూడా అట్టగే చెప్తాడు. సో మళ్ళీ ఇది నిజమా అబద్ధమా అని అడగాల్సి వస్తుంది. తన టైమింగ్ కూడా అలా ఉంటుంది. ఈ సినిమాలో గ్యాప్ ఇవ్వలేదు ఇలాంటి ప్రాంక్ చేయడానికి. ఓకే 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 గ్యాప్ ఇవ్వలేదు ఎందుకంటే సినిమా మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే సినిమా మొత్తం ఇలాగే ఉంటుంది. దాంట్లో అంటే నా ఫేవరెట్ సీన్ అని చెప్పటం చాలా ఉన్నాయి, కానీ నా ఫేవరెట్ సీన్ మాత్రం ఒక గుండు సీన్ ఉంటుంది. ఓకే ఓకే. ఇంకా ఆ గుండు సీను ఎంత ఇట్స్ అ ప్రాంక్ బై ఇట్ సెల్ఫ్. సో అందుకని నాకు ఈ ఒక్క సినిమా తప్ప అసలు ప్రతి సినిమాకి ఇలాంటి క్రేజీ. అయ్యో అసలు ఈ సినిమాలో కూడా మీరు ఆ టీజర్ వచ్చింది కదా, మన ధర్మ టీజర్, అందులో లాస్ట్ లో ఒకడు డైలాగ్ చెప్తా ఉంటాడు పట్టుకొని, రే నిన్ను అది చేస్తే రే అది చెప్పే వరకు వెయిట్ చేస్తా. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎక్కడో ఈ సినిమాల్లో నేను చూసి పెరిగిన మంచి సినిమాల్లో నేను చూసిన అన్ని మంచి సినిమాలే. ఇప్పుడు పోలీసులు లాస్ట్లో రావటం, పెళ్ళి అవుతుంటే ఆపండి అంటారు, అది కూడా చేశాను నేను. మా ఫ్రెండ్ ఒకడిని, వాడు నివాస్ అని, వాడు ఎడిటరు, రంగీలాకి, అనగనగరు, వీటన్నిటికీ ఎడిటర్ వాడు. వాడి దగ్గర ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను నేను వాడి దగ్గర. వాడిని రిక్వెస్ట్ చేసి నేను వంశీ ఉత్తేజ వాడు పెళ్లి చేసాం. రే కరెక్ట్గా నువ్వు తాళి కట్టేటప్పుడు ఆపండి అంటాను రా, ప్లీజ్ రా, ఇంకెవరు ఒప్పుకోర్రా అంటే నా పెళ్లికే వాడు అస్సలు ఆడు ఈజ్ ఆల్సో ఈక్వలీ ఓకే అన్నారేంటి? ఓకే చేశాను నేను. వాడు కరెక్ట్ గా తాళి ఆపండి అన్న. ఇది పురోహితుడికి చెప్పలేదు. ఆయన బాగా కంగారు పడ్డాడు, కంగారు పడి ఎక్కి చూశాడు. ఓకే ఓకేరా. సో ఇలాంటి కోరికలు ఉండేవి. ఈ కోరిక కూడా కశ్యప్ తీర్చేశాడు. ఎందుకంటే చెప్పే వరకు వాడంతా విని వీడిని చంపేయండి అంటాం. సో ఇది అతను వ్యాకీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇట్స్ గాట్ ఎ యూనిక్ వ్యాకీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో తను మొన్న నేను చెప్తే అందరూ యూనిక్ అంటారు, అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అది నీకు అర్థం కానంత వరకే సక్సెస్ వస్తుంది అబ్బాయి, నీకు అర్థమైతే అక్కడి నుంచి వ్యర్థం అవుతుంది. అది అతను మారలేడు, అతను అలాగే ఉంటాడు. ఈ ధర్మ క్యారెక్టర్ ఇంతే వ్యాకీగా ఉంటుందా సార్ సినిమా? వ్యాకీ టు ద కోర్ ఆఫ్. ఇప్పుడు వస్తున్నప్పుడు అదే నేను తనతో ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు హిమ్. ఇప్పుడు నేను మొన్న ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అలా కంటి కట్టినట్టు చెప్పి చాలా క్లియర్గా, నేను కమల్ హాసన్ గారి కాలి గోటికి కూడా పనికిరాను నటనా చాతుర్యంలో. ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన వేషాలు, వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఈ భూతల ప్రపంచంలో ఎవరు చేయలేదు, చెయ్యలేరు, చెయ్యబోరు. కానీ నేను చేసిన ఈ సినిమాలో వేషం ఆయన కూడా చెయ్యలేదు అన్న. ఓకే, అది నా ఉద్దేశంలో నా డైరెక్టర్కి, నా ప్రొడ్యూసర్స్కి నేను ఇచ్చిన గ్రేట్ కాంప్లిమెంట్ టు హ్యావ్ కమ్ అవుట్ విత్ సంథింగ్ లైక్.
నేనే చూశాను ఒక 4-5. ఏమేంటి కమల్ హాసన్తో పోల్చుకుంటున్నాడు ఏంటి ఇప్పుడు కమల్ హాసన్ హోమో క్యారెక్టర్ చేయలేదు. ఎవడైనా హోమో చేస్తే నేను చేశాను అంటే ఆహా కమల్ హాసన్ చేసి నువ్వు చేసావా అంటారా? అరే వాట్ ద హెల్ ఈజ్ రాంగ్ మ్యాన్. ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చింది అన్నా కానీ ధర్మ క్యారెక్టరు ఫస్ట్ హాఫ్లో ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ సెకండ్ హాఫ్లో అలాగే ఉంటుంది. ధర్మ మారడు. ధర్మ క్యారెక్టరైజేషను అది యూనిక్ థింగ్. అది అంటే ఫస్ట్ హాఫ్లో నేను చేసినవన్నీ మళ్ళీ షార్ట్ మారదు, సీను మారదు, కానీ క్యారెక్టర్ మారిపోతుంది. ఇది ఫస్ట్ హాఫ్లో నువ్వు బ్యాక్ షాట్లో ఏదైతే చూసావో సేమ్ షాట్ సేమ్ లొకేషను అదే ఫ్రంట్ పెట్టాడు, దాంట్లో క్యారెక్టర్ మొత్తం మారిపోయింది. అది ఒక యూనిక్ క్యారెక్టర్. నేనే కాదు ఇప్పటి వరకు అటువంటి క్యారెక్టర్ ఎవడూ చేయలేదు. ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ కశ్యప్. అది అండ్ నెక్స్ట్ నేను చాలా మందికి షాక్లు ఇస్తూ ఉంటాను. దుర్మార్గుడు నాకు షాక్ ఇచ్చాడు. సెట్లోకి వెళ్ళగానే నా ఫోటోకి దండేసాడు. నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థం అవుతుంది, అమ్మని అమ్మ ఇది ఎక్కువ మాట్లాడకూడదు, నా కొడుక్కి దండేస్తే ఆ షాక్ వాల్యూతో పడి ఉంటాడు అనుకుని ఫస్ట్ 13 రోజులు స్కెడ్యూల్ అట్లా చేసాడేమో అని డౌట్ నాకు. చేసినా చేస్తాడు, అంత హ్యూమర్ కెపాసిటీ ఉన్నాడు. సో అది ఇట్స్ అ వెరీ యూనిక్. అంటే నేను ప్రాంక్స్ పక్కకి పెడితే ది కైండ్ ఆఫ్ అంటే దీన్ని పోకర్ ఫేస్డ్ కామెడీ అంటాం. క్యారెక్టర్స్ కామెడీ చేశారు ఇక్కడ. అది ఎంత సిచ్యువేషన్స్ కామెడీ అంటే అది ఎదురుగుండానే ఉన్నాడు. 3 సీన్లు వచ్చాయి చెప్పేద్దామని చెప్పి పడేద్దామని 3 సీన్లు వచ్చాయి. కెమెరా నొక్కేస్తారు వచ్చి 3 నా సీన్స్ కాదు, అది నేను చెప్పబోయేది. అది 2022 అని ఒక డైలాగ్ ఉంటుంది, అంతగానే చెప్పలేను. ద వే హీ హాస్ మేడ్ అంటే అక్కడ వే దే ఆర్ టాకింగ్ ఇస్ డామ్ సీరియస్. ఇట్స్ అ వెరీ ఇంటర్నేషనల్ ఇష్యూ. అది అది చాలా ఇంటర్నేషనల్ ఇష్యూ. అది మాకరీ వేరు, హీఈస్ నాట్ మాకింగ్ ఇట్. ఇప్పుడు దాన్ని వెటకారం చేయట్లేదు. ఇప్పుడు హాట్ షాట్స్ కానీ ఇంకో సినిమా ఏదో మన నరేష్ వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. అన్ని మూవీస్ నుంచి సుడిగాడు. సో అది అదొక రకమైన స్పూఫ్. నువ్వు కశ్యప్ ఈస్ నాట్ డూయింగ్ స్పూఫ్, హీ ఈస్ మేకింగ్ స్పూఫ్ ఆఫ్ ఎ స్పూఫ్. ఓకే, అది ఐ థింక్ ఇస్ ఎ యూనిక్ థింగ్. డోంట్ లాఫ్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అని అందుకే పెట్టాడు. సీరియస్ కథ. మిస్టర్ పవన్ సాధినేని హ్యాడ్ ఎన్ ఐ. మళ్ళీ అంటే ఇట్ బాయిల్స్ డౌన్ టు డెఫినెట్లీ me not mentioning about him would definitely be a big dent. Pavan has an eye to catch talent. నాకు తెలిసి పవన్ అండ్ కశ్యప్ దే ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్, బట్ జస్ట్ అక్వైంటెన్సెస్, అంతేగాని రోజు కలిసి కూర్చుని టైప్స్ ఫ్రెండ్స్ కూడా కాదు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. హీ నోస్ అబౌట్ పవన్, పవన్ నోస్ అబౌట్ హిమ్. పవన్ తో ఇప్పుడు రైటింగ్ ఏదో దానికి తను ఏదో హీ రోట్ సంథింగ్. సో ఒక యూనిక్ లైన్ పవన్ విన్నాడు. ఆ లైన్ విన్నప్పుడు ఇది కశ్యప్ అయితే రైట్ అని తను అనుకున్నాడు. అనుకుని చెప్పిన వెంటనే దాన్ని మొత్తం అసలు కంప్లీట్లీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ ఎ స్టోరీ. సో ఐ థింక్ బ్రెయిన్స్ ఉంటే మనీస్ వస్తాయని ఈ సినిమా ప్రూవ్ చేశారు. నిజం, పవన్ దగ్గర చిరాస్తులు ఏమో ఉండి స్టార్ట్ చేసేద్దాం అని కూడా కాదు. కథ నచ్చింది, మన కశ్యప్ చెప్పిన కథ నచ్చింది, చేసిన కథ నచ్చింది, కశ్యప్ మీద నమ్మకం. సో ఆల్మోస్ట్ ఏమైతే ఏదైనా అవసరమైతే ఇల్లైనా తాకట్టు పెట్టి చేసేద్దాం అనుకున్నాడు. ఏంటో తెలియదు కానీ మొత్తానికి దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఆఫ్. సో స్పాటింగ్ ఎ టాలెంట్ ఐ థింక్ మేజర్ థింగ్. సార్ మీరు ఆర్జీవి గారి స్కూల్ కాకుండా మీ గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళతో కాకుండా తర్వాత ఎక్కువ అసోసియేట్ అయింది బ్యాక్ టు బ్యాక్ పవన్ సాధినేని గారు. కరెక్ట్. వై? యా, బికాస్ ఐ ఎగ్జాక్ట్లీ సీ ద ట్రేట్స్ ఆఫ్ ఎర్లీ రాము గారు అండ్ పవన్. యా, వెరీ 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 సిమిలర్. శివ, క్షణక్షణం, గులాబీ అనగానే రోజు, సత్య టైమ్స్లో రాము గారు ఎలా అయితే నేను చూశానో ఎగ్జాక్ట్లీ ఐ సీ ద సేమ్ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ పవన్. సార్ మీకు అంటే లైక్ ఇప్పుడు నాకు ఒకటి ఉంటుంది సార్, ఇప్పుడు మా జనరేషన్లో యూజువల్లీ మీరు ఇలాగా వెన్ యూఆర్ మీటింగ్ కరెక్ట్ అవర్ జనరేషన్ పీపుల్, మీరు చాలా సార్లు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వినే మీ సినిమాల్లో వినే పేరు సత్య. కరెక్ట్.
సత్య అనేది ఎక్కువ అంటూ ఉంటారు. Correct. ఓకే, దాని మీద కూడా పగబట్టాడు కశ్యప్. యా సో సత్య లాజిస్టిక్స్. అయ్యా సో అది కాకుండా మిమ్మల్ని పర్సనల్ గా, ఓకే సత్య ఇస్ దేర్ ఆబ్వియస్లీ, కానీ మీకు పర్సనల్ గా మీకు మీ సినిమాల్లో సత్య కాకుండా ఫేవరెట్ అంటే ఇప్పుడు జరిగే సినిమాలు కాకుండా ఇప్పుడు కాకుండా okay. పోనీ 90s లేట్ లేదా 90s. నా ఫేవరెట్ సినిమా ఇప్పుడు మరి ఇద్దరు విని కూడా ఉంటారు. అది నేను యాక్ట్ చేసిన సినిమా పేరు. ఓకే ఆ సినిమా పేరు వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్. ఓకే ఓకే యా అది పెదవంశీ గారు డైరెక్ట్ చేశారు, రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూస్ చేశారు. ఓకే ఐ కన్సిడర్ దట్ యాజ్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఓకే ఓకే అండ్ నెక్స్ట్ దయ్యం, రెండు వాళ్ళే సినిమాలు. ఓకే సో అది ఆడటం ఆడకపోవటంతో సంబంధం లేదు. నేను నా నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో వాట్ ఎవర్ లిటిల్ గుడ్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్తో నేను రియలైజ్ అయింది ఒక గ్రేటెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే నెసెసరీలీ ఒక హిట్ తర్వాత సినిమాలు వస్తాయి, సక్సెస్ వస్తుంది, సక్సెస్ఫుల్గా నిలబడచ్చు అని అనుకుంటారు. అది నిజం కాదని నా ఉద్దేశం, నా అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్. మామూలుగా సరే వై ఐల్ టెల్ యూ కరెక్ట్ వెరీ వెల్ లాస్ట్. ఇప్పుడు మామూలుగా అదంతా పక్కకి పెడదాం, ఇది మన హార్డ్ వర్క్, మన డెడికేషన్, డివోషన్, అది ఫెయిలియర్ కైనా ఉంటుంది, సక్సెస్ కైనా ఉంటుంది. వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్లో అంటే నాకు ఒక అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్దవంశీ గారితో యాక్ట్ చేయటం అనేది అది ఒక డ్రీము. సో ఆయన అప్పటికి ఆయన సినిమాలు చేయటం కూడా మానేశారు, తర్వాత ఈ సినిమా చేశారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నా పర్ఫార్మెన్స్ చాలా యూనిక్గా ఉంటుంది ఆ సినిమాలో. నా పర్ఫార్మెన్స్ కాదు అది, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి నేను డిస్ట్రిబ్యూటర్ కూడా ఓకే ఒక ఏరియాకి. సినిమా రిలీజ్ అయింది, సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. నేను సరే ఇప్పుడు సినిమా ఆబ్వియస్గా ఫ్లాప్ అయిందంటే మనం అరే కష్టపడ్డాను, నేను పైగా చాలా న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ నాకు అనుకున్నాను. కానీ గైస్ ఒక్కొక్కసారి మన ఫెయిలియర్స్ కూడా మనకి సూపర్ సక్సెస్ తీసుకొస్తాయి. ఎలా అంటే వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ సినిమా ప్రొడ్యూసర్ రాము గారు, ఆయన బాంబేకి షిఫ్ట్ అయిపోయారు అప్పటికే. ఈ సినిమా ఇంకొక 1-2 డేస్లో రిలీజ్ అవుతున్నాక కాపీ చూడాలి. రాము గారు హైదరాబాద్ వచ్చే టైం లేదు, ఆయన కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు. సో కొత్త సినిమా సిట్టింగ్స్లోను ఆ కొత్త సినిమా రైటింగ్లోను బిజీగా ఉన్నారు. సో అదే ఎట్ ద సేమ్ టైం దాడ్ అనే సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. నేనేంటంటే వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమా ఫినిష్ చేసేసి నేను రిలీజ్కి 1 వీక్ ముందరే నేను ఐ వాజ్ గోయింగ్ టు యుఎస్. మా అక్క ఉంటుంది అమెరికాలో. సో ఎవ్రీ ఇయర్ నేను 2-3 సార్లు మా అక్కని విజిట్ చేస్తూ ఉంటా. సో నేను బయలుదేరి వెళ్ళిపోయా. దాని తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సినిమా ఫ్లాప్ అయింది మాత్రం తెలిసింది, డిజాస్టర్. సో నేను వెళ్ళిన 1 వీక్కే హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. 1 మంత్కి వెళ్దామని వెళ్ళాను, ఒక 4 డేస్కి వచ్చేసాను. ఎందుకంటే నేను దిగిన వెంటనే అమెరికాలో రామగారి దగ్గర మా సిస్టర్ వాళ్ళ ఇంటి నెంబర్, ఆ మొబైల్స్ లేవు అప్పుడు. యుఎస్లో మన ఇండియాలో వచ్చాయి, యుఎస్లో చాలా లేట్గా వచ్చింది. ఆ మొబైల్స్ ఉన్నా కూడా అది ఎవరు వాడరు. వాట్సాప్ మనం ఒక 10 ఏళ్ళుగా వాడుతున్నాం ఇక్కడ. అమెరికాలో జస్ట్ 1.5 year బ్యాక్ నుంచి వాడుతున్నారు. దాని ముందర అసలు దే నెవర్ యూజ్డ్ టు. సో అలా నేను దిగంగానే రాముగారు ఫోన్ నాకు, ఏంటి ల్యాండ్ అయ్యావా అని. అదేంటి మరి ఇంటికి ఫోన్ చేస్తే ల్యాండ్ అవ్వకుండా ఎట్లా చేస్తాం అని అనుకునే లోపలే ఈ క్వశ్చన్కి షాక్ అవ్వలేదు నేను. నువ్వు సేఫ్గా ల్యాండ్ అయ్యావు అనే దానికి అదే కదా షాక్ అయ్యాను. ఎందుకంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. అనుకనుగా ఒక రోజు సాంగ్ చేస్తున్నాం, ఏదో తదో ఈ రాత్రి ఆ పాట చేస్తున్నాం. ఒక కులు మనాలిలో చేస్తా అంటే ఒక 2,500 ఎంతో తెలియదు, డీప్ వ్యాలీ ఉంది. వ్యాలీలో నేను ఏదో చెయ్యాలి ఇలా అంటూ, అమ్మాయిని చేయమనొచ్చుగా అంటూ నన్ను పంపించాడు. అది ఎక్స్పెరిమెంటో లేకపోతే అమ్మాయికి ఏమన్నా అవుతుందని మరి ఏంటో మనకు తెలదు. టంగ్ అయితే మామూలుగా జనరల్గా స్లిప్ అవుతూ ఉంటాం. ఆ రోజు లెగ్ స్లిప్ అయ్యా, గాన్ కేస్. ఆయన అందరూ అని అరుస్తున్నారు, ఈయన మైక్లో పైన ఎక్కడో ఉన్నాడు, నీకు అనిపించట్లేదు. చక్రి నువ్వు బ్రతుకుంటే 1 more. నేను కింద ఉన్నాను కదా, నాకు వినిపిస్తుంది, చచ్చిపోతే బ్యాకప్ అన్నాడు. వీళ్ళందరూ అందరూ ఏడుపు గాలు రంగా అయితే ఏడుపు గాలు. వీడు ఫైట్ మాస్టర్. సో ఆడు రాము గారికి తెలియకుండా నాకు కాలుకి తాడు కట్టాడు. కట్టి వాడు మీ 4-5 ఫైటర్స్ అక్కడ 4-5 ఉన్నారు, ఫైటర్స్ కాదు మిగతా యూనిట్ వాళ్ళు గట్టిగా పట్టుకొని నుంచున్నారు.
అలాంటి రాము గారు మ్మ్. సేఫ్గా ల్యాండ్ అయ్యావా, ఇంటికి వెళ్ళావా అంటాం, ఎందుకో వర్కౌట్ అవ్వాలి, అదే అర్థమైంది ఇదేదో తేడా బాగా తేడాగా ఉందని. ఆ. ఎస్ సార్ అన్న. యా కెన్ యూ కమ్ బ్యాక్ టు బాంబే టుమారో అన్నారు. అప్పుడే ల్యాండ్ అయ్యి ఇంటికి వచ్చా. సార్ చేసేది సార్ అన్న అని ఎందుకో చెప్పడు కదా, నాకు అంతకన్నా కొవ్వు, ఎందుకు అడగను. ఓహో సో ఓకే కరెక్ట్. అప్పుడేంటి నేను యుఎస్ మా అక్క నేను యుఎస్ వెళ్ళంగానే మీసాల గడ్డలు తీయించేస్తుంది. ఓకే ఇప్పుడు నువ్వు జేడి చక్రవర్తి అయితే అక్కడ ఇక్కడ కాదు, ఐ డోంట్ వాంట్ ఎనీ అటెన్షన్, హాయిగా మాతో పాటు నువ్వు బయటికి రావాలి రెస్టారెంట్స్గా అని చెప్పేది. సో గడ్డ మీస నుండి తీసాను. ఆయన యా కమోర్ అన్నారు. ఇమీడియట్గా దొరకదు, 3-4 days పట్టిందో, 1 week ఎంతకో 5 days వచ్చాను. ఆ 5 daysలో షాపింగ్లు చేసేసి హడావుడిగా అప్పట్లో బ్యాగీస్ మోస్ట్ ఇన్ థింగ్, బ్యాగీస్ వేసుకొని టీ-షర్ట్ వేసుకుని రామగారికి వెళ్ళడానికి వెళ్ళా. గడ్డ మిషన్ లేదు. ఎందుకు రమ్మన్నారో తెలియదు. 4 bungalows అని అక్కడ ఉండేవారు బాంబేలో. ఆయన ఫ్లాట్కి వెళ్ళంగానే డోర్ తీసి అసిస్టెంట్ బాయ్ సార్ జడి సార్ ఏ కరణ్ అన్నారు. లోపలికి వెళ్ళక సాబీ అండి ఐ డోంట్ నో దేర్ వాస్ సంథింగ్ రాంగ్. హిస్ రియాక్షన్ కంప్లీట్లీ డింట్ మ్యాచ్. ఆయన రియాక్షన్ అర్థం కాలే నాకు. కూర్చో అన్నారు. కూర్చున్నాను. మాట్లాడుతున్నారు. ఎందుకు రమ్మన్నాడో ఆయన చెప్పట్లేదు. సేమ్ నేను అడగట్లేదు. ఒక 1/2 hour అయింది. యా విల్ క్యాచ్ అప్ అన్నారు. యా ఓకే అన్నా. క్వాలిటీ ఇన్నాను, హోటల్ ఉండదు అక్కడున్నా. అర్థం కావట్లేదు, బ్లాంక్. మా మదర్కి నాకు ఇద్దరికి బ్లాంక్, అర్థం కావట్లేదు. తర్వాత ఫోన్ చేశాను, రాముగారు ఏంటి ప్రోగ్రామ్ అన్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు హైదరాబాద్ అన్నారు. ఇమ్మీడియట్గా నేను ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను. అయిపోయాను. ఏమైందంటే ఇంత క్విక్ జర్నీ, అక్కడికి దిగిన వెంటనే జనరల్గా జెట్ లాగ్ ఒక 2 రోజులు పడుకుంటాం, అది లేదు. ఆ 2 రోజులు తిరిగేసి గబగబా షాపింగ్లు చేసేసుకుని ఇక అప్పుడు ఏంటంటే ఇంటర్నెట్లో టికెట్లు మార్చుకోవటం లేదు. యూ హ్యావ్ టు గో టు ఎయిర్పోర్ట్. అండ్ అక్కడ నేను బ్రిడ్జ్ వాటర్లో ఉంటారు మా అక్క వాళ్ళు. అక్కడి నుంచి న్యూ జెర్సీలో ఎయిర్పోర్ట్ ఇంకా అప్పటికి వచ్చినట్లేదు, న్యూయార్క్ వెళ్ళాలి. సో ఆ ట్రావెలింగ్ బాగా అలసిపోయి అక్కడి నుంచి బాంబే మళ్ళీ వచ్చేసి, బాంబే నుంచి హైదరాబాద్ వచ్చేయటం వల్ల ప్రజెంట్ జ్వరం వచ్చేసింది. అండ్ అప్పటికి ఈ 1-10 రోజుల్లో కొంచెం గడ్డం మీసం పెరిగింది, విపరీతమైన జ్వరం వచ్చింది. సో మా మదరు షీ వాజ్ అ ప్రొఫెసర్ ఇన్ మ్యూజిక్. ఆవిడ కాలేజ్లో ఆవిడ ప్రొఫెసర్. ఆవిడ వెళ్ళిపోతే ఇంట్లో పడుకున్నాను ఒక్కడి జ్వరంతో. బెల్ మోగింది. 2 సార్లు కుట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే బెల్ గ్యాప్ ఇవ్వాలి. టింగ్ టాంగ్ గ్యాప్, టింగ్ టాంగ్ రా, టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. రే గ్యాప్ ఇవ్వండిరా, ఒంట్లో బాగాలేదు. కాళ్ళు ఏడ్చుకుంటూ డోర్ తీస్తే రాముగారు. సార్ రాముగారు చూసాను చక్రి అన్నారు. అంటే ఆయన అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్తే చక్రవర్తి ఉన్నట్టు. ఇప్పుడు వచ్చింది మా ఇంటికే కదా. ఇప్పుడు నన్ను చూసి చక్రి అన్నారు. నేనే అండి. నాకు జ్వరంలో ఉన్నా. రండి సార్ అన్న, కూర్చున్నా అని చూస్తున్నాడు. నాకు ఓపిక లేదు, నేను చూస్తున్నా. సో యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, కానీ నేను ఇంకో విషయం చెప్తా అన్నారు. అమ్మాయి అడిగే ఓపిక కూడా లేదు మనకి. సార్ అన్న, ఫస్ట్ వచ్చిన విషయం చెప్తా అన్నారు. నేను యాక్చువల్లీ నిన్ను ఎందుకు పిలిచానంటే, అమెరికా నుంచి ఇమీడియట్గా రమ్మని. ఐ వాజ్ మేకింగ్ ఎ న్యూ ఫిల్మ్ చక్రి. సో ఐ థాట్ యూ షుడ్ బి కాస్టెడ్. నేను ఇందాక మొదలైన సక్సెస్ ఫెయిలియర్ స్టోరీకి ఇక్కడికి ముగింపించి ఆ తర్వాత జరిగిన కొసమీర తర్వాత చెప్తాను. సో సార్ అన్న అంటే నేను కొత్త హీరోని పెట్టి ఒక సినిమా తీయాలని డిసైడ్ అయ్యాను. నేను యాక్టర్స్ని వెతుక్కుంటున్నాను బాంబేలో. అప్పుడు టైం లేకపోవటం వల్ల నేను వైఫ్ ఆఫ్ వరప్రసాద్ చూడలేదు. ఈ సినిమాని బాంబేలోనే చూశాను. అప్పుడు నేను పెట్టుకున్న నా అసిస్టెంట్స్ని తీసుకుని కాపీ చెక్ చేద్దామని దారిలో, ఫేమస్ స్టూడియో అంటే మేము ఉండే చోట, నేను రాముగారు పక్కనే ఉంటాం బాంబేలో. ఓకే, మేము ఉండే చోట నుంచి ఫేమస్ స్టూడియో వెళ్ళాలి అంటే లెట్సే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి RFCకి వెళ్ళాలంత దూరం. సో ఆ టైం వేస్ట్ అవ్వకుండా దారిలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఆ తెలుగు సినిమా మీకు అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మీరు ఎటైనా తిరిగేసి రండి, 2 hours మీరు రండి. మేము చూస్తాం సార్ అన్నారు వాళ్ళు. అది చూస్తున్నప్పుడు సార్ మనం అనుకునే క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఉంటాడు కదా సార్ ఇతను అని
ఆ సినిమాకి పనిచేస్తున్న ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ రాము గారితో అంటే ఇతనా అన్నారు. దాంట్లో నా క్యారెక్టర్ పేరు త్యాగరాజు, ఓకే. వైఫ్ ఆఫ్ వివర్ ప్రసాద్లో. ఇప్పుడు నా పేరు ఎవరో తెలియదు, వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా. సార్ త్యాగరాజు వుడ్ బి ద రైట్ గై ఫర్ దిస్ రోల్ సార్ అని మొత్తం 5 అసిస్టెంట్స్ రైటర్స్ చెప్పటంతో నేను డెసిషన్ తీసుకుని ఆ సినిమాలో నిన్ను పెట్టుకుందాం డిసైడ్ అయ్యి నిన్ను అమెరికా నుంచి పిలిపించాను. నిన్ను చూసి షాక్ అయ్యాను నేను. బ్యాగీస్ టీ-షర్ట్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నావు, నువ్వు ఆ క్యారెక్టర్లో సరిపోవు అని డిసైడ్ అయ్యి చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను నేను. అండ్ ఇంటికి రావటం రాము గారు కామనే, ఇప్పుడు రావటం అనేది వచ్చాను అన్నారు. నేను అంత విని అంత ఓపిక లేకపోవడం రెండో విశేషం ఏంటన్నా అంటే ఇది ఏముంది పెట్టుకోదనే పెద్ద రెండో విషయం ఏంటన్నా. కానీ నౌ ఐ హావ్ డిసైడెడ్ దట్ ఐ విల్ టేక్ యూ ఇన్ ద ఫిల్మ్. వాట్ అన్నా అంటే నీ ఈ లుక్ నచ్చింది నాకు, అంటే థ్యాంక్స్ టు దట్ మలేరియా ఆర్ టైఫాయిడ్, నీ లుక్ నచ్చింది నాకు. ఏంటా నీరసం? వావ్, ఐ లైక్ యూ అంటే ఆయన దానికి నిర్వచనం వేరే చెప్పాడు. నీకు జ్వరం వచ్చినా నీరసంగా ఉండి తగలడవు కదా, నువ్వు నీరసంగా ఉన్నా నువ్వు అనుకున్నావు కానీ నాకు కావాల్సిన క్యారెక్టర్ దొరికింది అన్నారు. అదే సత్య. యా సో గైజ్, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో సక్సెస్ఫుల్ సినిమాలు వస్తాయి. ఒక సినిమా హిట్ అయితే దీనివల్ల 10 సినిమాలు వస్తాయి అనుకోవటం అది అవివేకం, అది స్టూపిడిటీ. మన టాలెంట్ ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడ ఎందుకు ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. సో నాకు ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఐ థింక్ దిస్ ఇస్ మై ఆన్సర్. నా బెస్ట్ ఫిల్మ్ ఐ బిలీవ్ ఇట్ ఇస్ క్రేజీ వైఫ్ ఆఫ్ వివర్ ప్రసాద్ బికాస్ ఇట్ గాట్ మీ సత్య. అండ్ దాట్ సత్య గాట్ ఇంటూ సత్య లాజిస్టిక్స్. అండ్ అప్పుడు సత్య సినిమా చూసిన కశ్యప్ దాన్ని మళ్ళీ సత్య లాజిస్టిక్స్ని ఎలా వాడాడు అనేది దెన్ ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ ఆన్ May 1st గాయపడ్డ సింహంలో మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. క్రేజీ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది స్టోరీ సార్. అసలు సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇందాక మీరు అంటూ మన గురించి తెలియకుండానే ఒక ఇంప్రెషన్ ఉంది అని చెప్పేసి అన్నారు కదా. అంటే నాకు తెలిసిన ఇంప్రెషన్ లేదు, నాకు తెలిసి నాకు తెలియని ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటారు అది అలాగా? అది ఇంప్రెషన్ ఇస్ ఫౌండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వాట్ ఐ డూ ఆర్ ఎనీవన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది యాక్టర్స్ మీద నాకు కూడా ఒక పర్సనల్ సినిమాల్లోకి రాకముందు ఒక పర్సనల్ అభిప్రాయం ఉండేది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్తాను, ఆయన గురించి చెప్పాలి. ఆయనంత మొహమాటస్తుడు. నీకు అసలు సినిమా ఇండస్ట్రీలో అసలు మీరు భూతంతం మీద పెట్టినా దొరకదు. విపరీతమైన మొహమాటస్తుడు అండ్ ఏది కాదనిలేడు ఆయన. ఇప్పుడు సినిమాలో మాడతా తోడేస్తా అని చెప్తా, అసలు ఆయన పేగులు దాటం అసలు కాదు కదా. ఇట్స్ ద మోస్ట్ హార్మ్లెస్ గా. సో బట్ నేను సినిమా చూసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నా హీరో చిరంజీవి, ఆయన్ని చూసి పెరిగితే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటారనుకున్నా. ఇప్పుడు నేను చిరంజీవి, ఆయన జేడి చక్రవర్తిలా బిహేవ్ చేశారు. ఆయన అంతే, ఆయన స్వభావం మేక్స్ యు ఫీల్ వెరీ కంఫర్టబుల్. అరే ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్. ఆయన సినిమా యాక్టరు అని ఆయన మర్చిపోతూ ఉంటాడు, మనం గుర్తు చేయాలి. అంటే అంత డౌన్ టు ఎర్త్. అంటే ఆయన పెంపకం ఎంత బాగుంటుంది అనేది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను చాలా రెగ్యులర్గా నేను ఆయన ఇంటికి వెళ్ళిపోతుండేవాడిని అప్పట్లో. ఆయన ఇక్కడ జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ పెట్రోల్ బంక్ పక్క సందులో ఉండేవారు. సో నేను ఒకసారి ఆయన ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందంటే మెయిన్ డోరు, హాల్లోనే ఇటువైపు సోఫాలు ఉంటాయి. సో నేను ఇటు కూర్చున్నారు, ఇద్దరు మాట్లాడుతున్నాం. ఒక 30 minutes అయి ఉంటుంది, 35 minutes. ఎందుకో తెలియదు, విచిత్రంగా చరణ్ ఏమో ఆ లెఫ్ట్ ఎడ్జ్ అక్కడ మా ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. ఆ చివర అంటే డోర్కి ఎగ్జాక్ట్లీ అటువైపు ఆపోజిట్. లాంగ్ బ్యాక్, ఇయర్ చెప్పలేదు, నాకు గుర్తులేదు. చరణ్ అక్కడ నుంచి ఉన్నాడు. అక్కడ ఎందుకు నుంచున్నాడో తెలియలేదు. హాయ్ అన్నాను, అయిపోయింది. మాట్లాడుతున్నా. 35-40 minutes తర్వాత చరణ్ ఏదో ఇలా చూస్తున్నాడు. చిరంజీవి గారు చరణ్ని చూసి ఒక్క నిమిషం ఏమనుకోకపోతే ఏంటన్నా చరణ్ అంటే ద జాగ్రఫీ ఆఫ్ ద హౌస్ ఇస్ బయటికి వెళ్ళడానికి క్రాస్ అయ్యి సో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు క్రాస్ చేసి వెళ్ళటం ఈజ్ బ్యాడ్ మేనర్స్ అనేది చిరంజీవి గారి పెంపకం. ఇది నేను పర్సనల్గా విట్నెస్ చేశాను. ఇప్పుడు హీఈస్ బై ద టైమ్
నాకు ఊహ వచ్చేప్పటికే ఆయన సుప్రీం హీరో. ఎగ్జాక్ట్లీ ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు ఆయన 10 అడుగులు ముందే ఉంటారు. అలాంటి ఆయన ఒక నిమిషం వెళ్ళు అని చెప్పచ్చు. No. సత్య అప్పుడు నా సత్య సినిమా ఆయన చూడాలి అని నేను సత్య షోయేస్ దేవి థియేటర్లో ఆయన కోసం వెయిటింగ్ రావట్లేదు, వస్తా అని మాట ఇచ్చారు, వస్తా అని ఆయన రాలేదు అని బయలుదేరి వెళ్తే ఆ రోజు మార్నింగే ఆయన కాలు బెణికి ఆయన బెడ్ మీద ఉన్నారు. సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవి గారు కూర్చుని మాట్లాడుతున్నారు. శ్యామ్ హీఈస్ వన్ అదర్ స్వీట్ హార్ట్ మ్యాన్. శ్యామ్ ఈజ్ అసలు ఎక్స్ట్రీమ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ స్వీట్ హార్ట్స్. శ్యామ్ 1/2 hour 40 minutes ఇంక కాలు నొప్పి పక్కకు పెట్టి శ్యామ్ తోటి చక్రీకి వస్తా అని చెప్పాను. ఆ కాలు నొప్పి సెకండరీ. అయ్యో, అంటే ఆయన అంత చెప్పాల్సిన అవసరం లేదు, అది నేను వస్తానని కాలు నొప్పి. సో దట్స్ హౌ అ స్వీట్ హార్ట్ ఇస్. సో సో ఏమైంది, ఇంప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం మనం. చాలా చాలా నాకు రెస్పెక్ట్ ఉన్న ఒక యాక్టర్, పేరు చెప్పను, చాలా 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 రెస్పెక్ట్, నాకే కాదు యావత్ ఆంధ్రదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఇండియాకి కూడా ఒక గొప్ప రెస్పెక్ట్ ఉన్న ఆయన అలాగే ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆయన కొంచెం లేట్గా వస్తున్నారు షూటింగ్కి అన్నారు, ఎందుకంటే రాత్రి తాగింది దిగలేదు అన్నారు. ఆయన తాగుతారా అన్న, అదే అదే అన్నారు. ఏంటంటే లేదు ఆ హోటల్లో లేరు, అప్పటికే ఆయన హీ వాజ్ అన్ ఓల్డ్ మ్యాన్. ఏంటి అంటే లేదు ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారన్నారు. ఆయనకి పెళ్ళయింది కదా అన్న, ఇది గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారన్నారు. సో ఆయన ఇమేజ్ని బట్టి నేను ఆయన మహానుభావుడు అనుకున్నా. ఇప్పుడు చిరంజీవి గారి ఇమేజ్ని బట్టి నేను అగ్రెసివ్ అనుకున్నా. సో అలాగే నా ఇమేజ్ని బట్టి నేను చేసిన సినిమాలు అవ్వచ్చు, నేను చేసే ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, నేను మాట్లాడే పద్ధతిని చూసి ఒక ఫిక్సేషను. బట్ దట్ వర్క్స్ ఫర్ మీ. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్. ఓకే ఓకే. See, everyone can have their own opinion. దానివల్ల తప్పు లేదు, దానివల్ల నష్టం లేదు. అది మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు, దానివల్ల మనం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలంటున్నా. ఇట్ డజంట్ ఎఫెక్ట్. బట్ ఇదొక ప్రీ కన్సీవ్డ్ నోషన్ కదా సార్. అంటే అది దానికి ప్రాబబ్లీ నేను కూడా రీజన్ ఏమో కదా. ఇప్పుడు నేను నీకు రాగానే మీ ఇద్దరికి ఏం చెప్పా, మీరు యూ క్యాన్ ఆస్క్ మీ ఎనీథింగ్, నేను అసలు దీంట్లో దాపరికాలు లేవు అంటే ఆస్క్ మీ ఎనీథింగ్ అన్నా. నువ్వు ఏం అడిగినా నేను సమాధానం చెప్తా. ఎందుకు అంటే నేను దాచుకోవాల్సింది ఏమీ లేదని. నేను ఇది నిజమో కాదో తెలియదు, రాము గారు మొన్న అన్నారు అని నాకు ఒక జర్నలిస్ట్ చెప్పాడు. అది నేను ఆయన కనుక్కొని కానీ నేను ధృవీకరించలేను. కానీ ఆ జర్నలిస్టు సరదాకి రాము గారితో క్లోజ్ రోజు నాకు తెలుసు. నాకు మీ గురించి, చక్రి గురించి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫోటోలు, వీడియోలు దొరికాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి అంటే రాము గారు గబుక్కుని అతని చేతులు పట్టుకుని బతిమలారు. నాకు అతనే చెప్పాడు, ఆ జర్నలిస్ట్ చెప్పాడు, వెరీ ఫేమస్ జర్నలిస్ట్. ప్లీజ్ దయచేసి వద్దు. అవునా అన్నాడు. నవ్వి సార్ జోక్ అందాం అనుకున్నట్టు ఇతను, వద్దు ఎందుకంటే మీరు కరెక్ట్గా కనిపిస్తామో లేదో, అది మా దగ్గర బెటర్ వీడియోస్ ఉన్నాయి, నేను అవి ఇస్తాను, అవి పెట్టండి. అందంగా కనిపించిన ఫోటోలు అంటే నాకు ఇష్టం లేదు. అది క్లియర్గా మేమని తెలియకపోతే మళ్ళీ హర్ట్ అవుతారు. సో వన్ పీస్. So that's what I'm saying. So that is the impression which the journalist said. That is the impression he carries about you, Chakri. So అది ఇంకా ఆయన అడగకుండా నేను దాన్ని నేను I cannot confirm that. So that is what even I am. నా ప్రాబ్లము, నాకు ఎవ్వరు నన్ను జడ్జ్ చేసినా నా ప్రాబ్లం లేదు, నాకు అస్సలు ప్రాబ్లం లేదు. తప్పు కూడా అనుకున్నది, నన్ను మహానుభావుడు అనుకోవచ్చు, అదో అనుకోవచ్చు, డజంట్ మ్యాటర్. ఇట్స్ ఓకే. మన ప్రతి ఒక్కడి మీద ప్రతి ఒక్కరికి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే రాగానే నేను మా కశ్యప్కి ఫోన్లో కాదు లిఫ్ట్లో ఎక్కువ వస్తూ ఉంటే కశ్యప్ మరి నాకు తెలీదు, నేను చూడలేదు ఎప్పుడు, చెప్పచ్చా, ఏం లేదు చెప్పచ్చు. సో దట్ మీన్స్ మీ గురించి తనకి పర్సనల్గా తెలియకపోయినా మీ గురించి తను ఏర్పరచుకున్న ఒక ఇంప్రెషన్ అది. సో అంటే మీ పాడ్కాస్ట్లో అవ్వచ్చు, మీ రివ్యూస్లో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో తను ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాడు. అది నేను మీ ఇద్దరితో అన్నాను, మీ ఇద్దరు హర్ట్ అయ్యి ఉంటే సో మీరిచ్చిన ఇంప్రెషన్ తనకు అర్థం కాలేదో అనుకునేవాడిని. బట్
మీకు ఇద్దరికి చెప్పారు రాగానే యువర్ క్వైట్ ఓకే. నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను అబద్ధం ఆడేసి చాలా బాగుంటాయి మీవి చాలా అంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకో, ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే మొన్న మా గాయపడ్డ సింహానికి నేను తరుణ్ మానస ఫారియాకి ఒక టాక్ షో చేశాడు మా డైరెక్టర్ కశ్యప్. టాక్ షో చేస్తున్నప్పుడు ఏదో మాట్లాడుతాం అంటే ఆ మానస ఏంటంటే తను మెడ్రాస్లో ఉంటుంది చెన్నైలో, తను అసలు ఏ సినిమాలు చూడలేదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే తను ఒక పరిధి దాటిన తర్వాత తను కొంచెం మొహమాట పట్టడం మొదలెట్టింది. ఎట్టినప్పుడు అనగనగా ఒక రోజు అంటే యా ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అంది. సో దాని తర్వాత గులాబీ యా ఇట్స్ అ గుడ్ మూవీ అంది. తర్వాత సత్య యా అంటే నువ్వు ఇంకా అసలు అమ్మాయి ఇంకా ఎంబారసింగ్గా ఫీల్ అయింది. నేను తరుణ్ నువ్వు హీ ఫటాఫట్ డమ్ డమ్ చూసావు కదా, వాట్ ఆర్ ఫిల్మ్ సార్ అన్నాడు. కశ్యప్ అవును చాలా నాకు దాంట్లో మీ క్యారెక్టరేషన్ నచ్చింది అన్నాడు. దాని తర్వాత సరే భలే ఉంటుందంటే నాకు కూడా ఫేవరెట్ ఫిల్మ్ అది. ఇప్పుడు దాన్ని మేము అక్కడ ఇంప్రూవైజ్ చేస్తున్నాం. అంటే మీకు దాంట్లో నచ్చని క్యారెక్టర్ ఏంటంటే నా హీరోయిన్ క్యారెక్టరే కొంచెం హీ ఫటాఫా తను డమ్ అన్న అనగానే అర్థమైంది. మానస ఇంటెలిజెంట్గా నేను డమ్ అంటున్నారు కదా, కాదు మానస అసలు ఆ సినిమానే లేదు కదా. అలా మీ ఇద్దరు అప్పుడు మేము తనతో చేసిన దాంట్లో వెరీ గుడ్ అన్నాను అనుకో, అది నాకు మోర్ ఎంబారసింగ్ అనే ఉద్దేశంతో మీకు నిజం చెప్పాను. ఇంకో డౌట్ వద్దురా, కృష్ణవంశీ గారు మీకు బాగా క్లోజ్ కదా లైక్ అనే నేను అనుకుంటున్నాను. వాడి సంగతి నాకు తెలీదు. ఫ్రమ్ యువర్ గ్రాటిట్యూడ్ లేదు, యాటిట్యూడ్ ఉంది అడిగా. నాకు ఆయన ఫిల్మోగ్రఫీలో మోస్ట్లీ చూసాను సార్ అన్ని సినిమాలు అనుకుంటున్నా. ఆయన దాంట్లో ఖడ్గం నాకు ద ఫేవరెట్ ఫిలిం. ఖడ్గం జరుగుతున్నప్పుడు వర్ యు బోత్ ఇన్ టచ్ ఆర్ నో అవునా? నో అస్సలు. అండ్ దీనికి ఒక ఎక్స్టెన్షన్ సార్, లైక్ నాకు కూడా అలా అరౌండ్ దాట్ ఓన్లీ ఉంది. ఇప్పుడు మీరందరూ కొలీగ్స్ ఒక ఫ్రెండ్స్ లా ఉండేవారు కదా. సో వంశీ సార్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుతున్నారు. లైక్ నేను ఇలా ఒక సినిమా చేద్దాం, వంశీ పేరు చెప్పగానే నీళ్లు తాగుతున్నా. సో వంశీ సార్ కానీ లేకపోతే వీళ్ళు నేను ఇలా కథ రాసుకున్నాను, ఇలాంటి సినిమా చేస్తున్నాను ఎట్సెట్రా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు ఆ రోల్ బాగా నచ్చింది అనుకుందాం. హీ జస్ట్ షేరింగ్ ద స్టోరీ విత్ యూ. మీకు ఆ సినిమా కానీ ఆ రోల్ కానీ బాగా నచ్చింది, బట్ యూ డిడెంట్ అంటే లైక్ నీకు చేయాలని ఉంది వంశీ సార్తో లేకపోతే ఇలా మీ కొలీగ్స్ తో, అలా ఏదన్నా రోల్ మీకు చాలా నచ్చి బట్ దే డిడెంట్ ఆఫర్ యూ దట్ రోల్. లేదు ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు అనేది, ఇప్పుడు చెప్పి తీరుతా నేను. రాము గారు దెయ్యం కథ రాసుకున్నారు. అంతా రాసుకున్న తర్వాత జగ్గుని పిలిచి మన పూరి జగన్నాథ్ని పిలిచి ఐ థింక్ యూ షుడ్ డూ దిస్ ఫిల్మ్ అన్నారు. యా చేస్తాను సార్ నేను చక్రి హీరో అనుకుంటున్నా అంటే నేను చేయనండి. సారీ సార్. సార్ నా పర్లేదు ఎందుకు అన్నారు. లేదండి చేయనండి. వంశీ నీ గురించి చెప్తున్నా, నీకోసం చెప్తున్నా, జగ్గు గురించి కాదు. లేదండి మా గురుగారికి జడి గారికి మాట్లాడలేవు. హీ వాజ్ వంశీ అసిస్టెంట్, వంశీ దగ్గర పనిచేసాడు. అంటే నా సినిమాలో చేశాడు. మణిమణికి తను క్లాప్ అసిస్టెంట్. సో మా గురుగారికి తనకి మాటలు లేకపోవటం వల్ల నేను తనతో చేయనండి అన్నాడు. సో మేబీ జగ్గు చేస్తుంటే దెయ్యం వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ డిఫరెంట్ కలర్. నేను తర్వాత తను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నాతో చేద్దాం అనుకున్నాడు తను. అనుకున్నాడు బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. నేను అప్పుడు ఐ వాజ్ ఇన్ బాంబే. సో నేను మేబీ జగ్గు అలా ఏమైనా చేసి ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాను. కానీ వంశీ ఏ మాట కామాట ఏ కథ అనుకున్నా నన్నే అనుకునేవాడు. కాబట్టి నేను వంశీ గారు చేస్తే ఇది బాగుంటుంది అని అనుకోవడానికి నాకు అసలు ఆస్కారం లేదు. సేమ్ థింగ్ అగైన్ విత్ పవన్. సో దయా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కశ్యప్ని కలిసాను నేను. ఈ పక్క సందులోనే ఉంటాడు విప్లవ్. తన ఎయిటింగ్ స్వీట్కి కశ్యప్ వచ్చాడు. అప్పుడు హలో హాయ్ అని మాట్లాడుకున్నాం, వెరీ ఫార్మల్. దాని తర్వాత ఈ సినిమా జరుగుతున్నప్పుడు, ఈ పర్టికులర్ సినిమా జరుగుతున్నప్పుడు తను ఫస్ట్ నన్నే అనుకుని తర్వాత మిగతా యాక్టర్స్ని కాస్ట్ చేసాడు.
నేను చేస్తానో లేదో అని కూడా అడగలేదు నన్ను. ఇది ఎప్పుడు అనుకున్నాడంటే దయాకు ముందే అనుకున్నాడు. అది నేను చెప్పేది. ఎందుకంటే దయా ఆల్మోస్ట్ సెకండ్ డే షూట్ జరుగుతుంది మాది మ్యాంగ్లూర్ హార్బర్ దగ్గర జరుగుతున్నప్పుడు, సినిమా చేస్తున్నాను సార్ నేను అన్నాడు. ఓ అవునా అన్నాడు. కథ చెప్తున్నాడు. ఎంత మర్చిపోతున్నాడంటే నా పేరుతో చెప్పేస్తున్నాడు ఆ క్యారెక్టర్. హి డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ ఇట్. అప్పుడు పక్కనున్న జోష్ రవి నేను బై మిస్టేక్ నన్ను క్యారెక్టర్లో దాన్ని కాస్ట్ చేద్దాం అనుకుని చెప్తున్నాడేమో అనుకుంటే, అన్నయ్య 1 year నుంచి చెప్తున్నాడు అన్నయ్య, ఈయన మీ గురించే చెప్తున్నాడు అన్నాడు. ఇంకా అప్పటికి మనం ఇది అనుకోలేదు, ఇంకా మేము అనుకోలేదు ఇది. సో హీ మెట్ మీ. నాకు బాగా గుర్తుంది, సినిమాల గురించి మాట్లాడాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్. ఆ సినిమా అయితే ఇలా ఉంటుంది, ఈ సినిమా ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఆ సెట్లో నన్ను చూసి, అంటే నేను సినిమాలు మాట్లాడే గురించి కాదు, నన్ను చూసి తను అప్పుడే డిసైడ్ అయ్యాట, ఈ క్యారెక్టర్కి ఐ వాంట్ టు కాస్ట్ హిమ్. సో అదే దెన్ ఐఎమ్ షూర్ దట్ ఈస్ వాట్ ఈవెన్ పవన్ అండ్ తను వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ డిస్కషన్. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఈవెన్ కశ్యప్ ఏదో మొన్న లైన్ చెప్తూ ఏదో జైలు నుంచి ఏదో అని చెప్తూ అదైతే బాగుంటుంది అన్నాడు. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ డైరెక్టర్స్ థింకింగ్ మేకర్స్ రైటర్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను రాము గారు ఈజ్ అ రైటర్ డైరెక్టర్, వంశీ ఈజ్ అ రైటర్ డైరెక్టర్, పవన్ ఈజ్ అ రైటర్ డైరెక్టర్, కశ్యప్ ఈజ్ అ రైటర్ డైరెక్టర్. సో అది యూనిక్ కాంబినేషన్. ఒట్టి ఒక రైటర్ ఉంటే కుదరదు, ఓన్లీ ఒక డైరెక్టర్ అయితే కుదరదు నాకు. అంటే నాకు అంటే గాయపడ్డ సింహం ఈజ్ అన్ ఆర్థో బ్యాక్డ్ రోల్. ఇట్స్ అన్ ఆర్థో బ్యాక్డ్ రోల్. అది ఈ కశ్యప్ రైటర్గా అనుకోకపోతే డైరెక్టర్గా తీయలేడు. ఇప్పుడు రైటర్ నువ్వు, ఇద్దరు ఓన్ బ్రదర్స్, రైటర్ నువ్వు, డైరెక్టర్ నువ్వు, నీ నుంచి తనకి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఇంటెంట్ మారిపోతుంది. అంటే మిగతా రైటర్ డైరెక్టర్స్ కరెక్ట్ కాదా అంటే కాదని అంటలేదు, నాకు అడ్వాంటేజ్ వీళ్ళైతే, వీళ్ళు నా గురించి అనుకోవటం, నన్ను అనుకోవటం ఇట్స్ అ బిగ్గర్ అడ్వాంటేజ్. సో ఎప్పుడు వీళ్ళు అప్పుడు నా ఫ్రెండ్స్ మా సర్కిల్ అనుకున్నా, సో దే యూస్ టు థింక్ అబౌట్ మీ. దట్ వాజ్ యువర్ క్వశ్చన్. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు ఆన్సర్. సార్, ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ ఫ్యూ ఫిలిమ్స్, లైక్ మీరు ఓల్డ్ సినిమాలు చూసుంటారు ఆల్ ద వే, కరెక్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ దట్, తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, అన్ని భాషల నుంచి రెండు చెప్పండి. ఓకే, నేను ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను ఇంగ్లీష్లో అయితే ముచ్చటగా 3 సినిమాలు చెప్తాను. ఫస్ట్ ఐ వుడ్ సే ఎగ్జర్సిస్ట్. ఓకే. దెన్ నెక్స్ట్ ఐ వుడ్ సే ఎంటర్ ది డ్రాగన్. ఓకే. థర్డ్ ఐ వుడ్ సే మెకనస్ గోల్డ్. ఈ 3 నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్. హిందీలో ఐ వుడ్ డెఫినెట్లీ సే షోలే టు స్టార్ట్ ఆఫ్ విత్. ఓకే. బట్ నాకు ఎందుకో విపరీతంగా నచ్చింది. చాలా మంది మరి అంటే నాకు షోలే వచ్చినప్పుడు నాకు ఊహ రాలేదు అసలు, నాకు తెలియదు. షోలే నేను ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ రిలీజ్లోనే చూసినట్టున్నాను. తర్వాత షాన్ అనే సినిమా వచ్చింది, సేమ్ డైరెక్టర్, సేమ్ కాస్టింగ్. వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ అది, అంటే ఫ్యాబులస్ ఫిల్మ్స్ అది, నాకు చాలా 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 ఇష్టమైన సినిమా. తర్వాత బ్యాండిట్ క్వీన్. దీస్ 3 ఫిల్మ్స్ ఐ వుడ్ సే. తెలుగులో చాలా చాలా ఉన్నాయి, కానీ నాకు బాగా బాగా నచ్చిన సినిమా అడవిరాముడు, వేటగాడు. 2 కలిపి చెప్పాలి నాకు, 2 కలిపి, వేటగాడు, అడవిరాముడు. దెన్ చిరంజీవి గారిది ఖైదీ చెప్తా అనుకుంటారేమో, కాదు, మంత్రి గారి వెంకుడు. వాట్ బాబు గారు డైరెక్టర్. దెన్ సాగర్ సంగమం. దీస్ ఆర్ మై 3 ఫేవరెట్ ఫిల్మ్స్. Sir, is this your first podcast? This is the very first podcast. How did you feel, sir? అంటే మీరు బోల్డ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో నాకు ఐ సీరియస్లీ థింక్ మీరు దీని టైటిల్ మీరు మార్చేయాలి. ఓకే. వై డు యు థింక్? ఎందుకు అంటే సోది అంటే జనరల్గా మనం ఒక నెగిటివ్ టర్మ్లో యూస్ చేస్తాం. అరే సోది చెప్పకరా, ఆడొస్తే సోది చెప్తాడు, సోది పెట్టి కూర్చున్నారు. నాకు అది ఇది సోదిలాగా అనిపించలేదు. కొంచెం పొయిటిక్గా చెప్పనా, బాగుంటుంది. శోధిస్తూ ప్రక్షాళన చేశారనేది నా ఉద్దేశం. సో ఇది సోది కాదు, ఐ రియలీ మీన్ ఇట్. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఇలా పద్ధతిగా మాట్లాడినట్టున్నా. నాకు చాలా భలే అనిపించింది సార్ అసలు. లేదు, ఐ డోంట్ నో యూ. అంటే ఐ వెంట్ ఆన్ ఆల్ మేజర్ ట్రిప్స్. గొడవ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. మేము అందుకే ఫస్ట్ బుక్ చేసుకో. అదే ఫస్ట్ చేసేస్తే
ఇప్పుడు నెక్స్ట్ వాడి పరిస్థితి ఏంటో చూడాలి. సో లెట్స్ కొంచెం ఎవడ తింగరోడు వస్తే బెటర్, గొడవ పడచ్చు. మీ ఇద్దరు అన్నతమ్ములు ఇద్దరు మంచోళ్ళలో ఉన్నారు. సో ఇట్ వాస్ రియలీ నైస్ అండ్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ట్రిప్, ఐ వుడ్ సే. రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సో వెరీ Thank you so much, sir. ఆడియన్స్ కూడా కొత్త జేడీ కనిపించారు అనుకుంటున్నా నేను. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. Thanks, sir. Thanks a lot. Bye. So guys, that's JD Chakravarti for you. Thank you so much for watching till here. Please subscribe. Bye. Bye bye.